సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం. జై మాదిగా. మాదిగల కృతజ్ఞత సభను పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సినటువంటి బాధ్యత మాదిగలపై ఉన్నదని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి రూపశిల్పి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగర్ గారి ప్రీతమన్న గారికి సాదరంగా స్వాగతం పలుకుతాము. జోహార్ మాదిగల వీరులకు, జోహార్ మాదిగల వీరులకు. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రీతమ్మ గారికి సాధారణంగా ఆహ్వానిస్తూ అన్నగారిని వేదికగా కోరుతాము. అదేవిధంగా కార్యక్రమానికి ముందు మనం పెద్దలందరినీ ఆహ్వానించాం. అందరూ అదేవిధంగా వారి ఆశీనులు కావాల్సిందిగా కోరుతాను. మాదిగల కృతజ్ఞత సభ ఖచ్చితంగా నిర్వహించాలి. కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞత చెప్పాలి. మరి చెప్పకపోతే మనం విశ్వాసం లేని వాళ్ళం అవుతాం. మాదిగ కులం అంటేనే విశ్వాసానికి మారుపేరు. మరి మనకు ఎవరైనా సహాయం చేస్తే మర్చిపోకుండా మనం మందులో పెట్టుకుంటామని చెప్పేసి ఎన్నో దయచేసి అందరికి కిందకి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అన్నిగా భావించబాకండి. మాట్లాడే వ్యక్తులు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని 2 నిమిషాలు మాట్లాడండి. జై మాదిగా, జై మాదిగా. దయచేసి కొంచెం స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి సీట్లలో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ అన్న పెద్దలందరూ కూడా సహకరించాలి. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దయచేసి అందరూ మొట్టమొదటిగా స్టేజీ మీద ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి సీట్లో పోవాల్సిందిగా కోరుతున్నాం. స్టేజీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు అమ్మ అన్నిటికీ ఉంటాడు. అన్న మనల్ని గౌరవించి మనకు అండగా నిలబడడానికి ఇక్కడికి వచ్చాడు. అన్న ఇక్కడే ఉంటాడు. అందరూ కలుద్దాం. అందరూ అందరికి ధన్యవాదాలు చెప్తాం. అందరికి అందరికి షాలోకి సత్కరిద్దాం. కూర్చోండి అందరూ ప్లీజ్. మొట్టమొదటిగా స్పందించి ఈ ఎస్సీ వర్గీకరణను ఆర్డినెన్స్ తీసుకొచ్చేలా మేము అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఎంతో రుణపడి ఉంటారు. వారికి కృతజ్ఞతలు చెప్పడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్టు అర్థం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి ఈ యొక్క బాధ్యతని ముందుగా తీసుకొని తన భుజ స్కంధాలపై వేసుకొని అన్నతో మేము ఒక 15 రోజుల కింద మాట్లాడినాం. ఆ రోజు నుండి ఇక్కడ ఉండి ప్రతి ఒక్క జిల్లా గ్రామం తీసుకుంటూ అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు అర్పిస్తున్న బ్రహ్మణ మాది గారికి, ఈ యొక్క కార్యక్రమానికి సభాధ్యక్షుడిగా వహిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ కోఆర్డినేటర్ నందు నరసింహారెడ్డి గారికి, ఈ యొక్క కార్యక్రమానికి చిట్టం ప్రభాకర్ మాదిగ గారికి, రామనాన్న గారికి, ఇంకా స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనము ఏ పార్టీలో ఉన్నదన్నది ముఖ్యం కాదు. ఈ యొక్క రోజున మనము ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటంలో వర్గీకరణ అమలు అయ్యిందన్నదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి మనము ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీలో ఉండలేండి, ఎక్కడైనా ఉండలేండి, మన అందరం కూడా మాదిగలందరం కూడా ఒక ఏ పార్టీలో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ఎంఆర్పీఎస్ వర్గీకరణ ఉద్యమానికి ఒక పోరాటం చేయడం జరిగింది 30 సంవత్సరాల నుండి. కాబట్టి అది అమలు చేసినటువంటి ప్రభుత్వానికి మనము కృతజ్ఞతగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి మేము అన్న కొంచెము బ్రహ్మణ ఎంత సహకరించలేక విద్యార్థులందరిలోకి లోపలికి వెళ్ళలేకపోయాను. సమయం కూడా మనకు చాలా తక్కువ ఉండే. అన్న ఈ యొక్క కార్యక్రమానికి మీరు కొన్ని అడ్డంకులు వచ్చాయన్నారు, కానీ మాకు చాలా కష్టం లేవనిచ్చారు.
ఈ కార్యక్రమానికి మేము రమ్మని ఆహ్వానించినప్పుడు విద్యార్థులు కానీ ఇంకా నాయకులు కానీ మేము ఆహ్వానించినప్పుడు మాకు చాలా ప్రశ్నలు లేవనెత్తారు. అయినా కూడా మనం జనం సమీకరించుకొని వచ్చిన వారికైనా మనం ఈ యొక్క రవీంద్ర వార్తలో కృతజ్ఞత తెలియజేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని వృధా చేసుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు వాళ్ళు చెప్పకుండా మనకు వర్గీకరణ ఉద్యమాన్ని అమలు చేసినటువంటి వ్యక్తులపైన విష ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మాదిగలందరూ కూడా అన్న ఈ యొక్క కార్యక్రమానికి అడ్డంకులు ఉన్నా కూడా మా ప్రీతమల్ల గారు ముందుండి నేనున్నా మీకు అండగా, నేను ఎవరు అడ్డంకులు సృష్టించినా మీరు కార్యక్రమం నడుపుకోవాలని తెలియజేసిన అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క మాదిగలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటారు. ఇంకా రావాల్సినటువంటి ఈ ఎస్సీల వర్గీకరణ రిజర్వేషన్ పెంపు గురించి కూడా అన్నదమ్ములతో ముందుకెళ్లాలని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మాదిగలు రుణపడి ఉంటారని కోరుకుంటూ తెలియజేస్తున్నాం. జై భీమ్. జాన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు టీపీసీసీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మన అచ్యుత్ రమేష్ అన్న బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. సభా అధ్యక్షులు నరసింహ గారు, ఈ సభకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మా నాయకుడు నగరి గారి ప్రీతం గారు, సభను జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి నిర్వహణ అధ్యక్షుడు బ్రహ్మన్న మాదిగ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు, మా మాదిగ సహోదరులందరికీ, మరీ ముఖ్యంగా ముందున్న మా జాతి కుటుంబ సభ్యులందరికీ అభివాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కృతజ్ఞత సభను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణని అమలు చేయడంలో మొట్టమొదటగా ముందడుగు వేసి ఈ వర్గీకరణని అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మరియు ప్రజల సాక్షిగా ప్రమాణం చేసి దానికి అనుగుణంగా కార్యాచరణను నిర్వహించినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన గురుతర బాధ్యత ఈ మాదిగ సమాజం మీద ఉంది అని, దీన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అందరం కలిసి ఈ సమాజం బాగు కోసం, మన జాతి బాగు కోసం తీసుకున్న నిర్ణయానికి ఈ జాతి మద్దతు తెలపాలని, ఈ జాతి మనమందరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతకు ఒక కృతజ్ఞతా సభ నిర్వహించడం మనకి ఉన్న కనీస బాధ్యత అని దీనికి అంకురార్పణ చేసినటువంటి మా నాయకులలో మొట్టమొదటగా ఉండేది నగరి గారి ప్రీతం గారు. ఈ ఆలోచన చాలా ముందుగా చేశారు. దీన్ని ఆచరణలో పెట్టడానికి కొంత సమయాభావం జరిగితే ఈ గ్యాప్లో బుల్లెట్ లాగా బ్రహ్మను దూసుకొచ్చి ఈ సభను నిర్వహించిండు. ఈ సభ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ వర్గీకరణ పెద్ద పెద్ద గ్రూపులు రాజకీయాలు మాట్లాడుతున్నారు, చాలా పైనుంచి వెళ్ళిపోతుంది, అందరు మేధావులు అందరూ మాట్లాడతారు, అన్ని రకాలు చెప్తారు. కాకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒక్కసారి మీరందరూ చాలా సీరియస్గా ఏదో కోపంతోనో, ఆకలితోనో, దేనితోనో బాధపడుతున్నట్టుంది. ఒక్కసారి మీరు అందరూ నవ్వుతే మనం అందరం సంతోషంగా ఈ సభను నిర్వహించుకుందాం. ఇది కృతజ్ఞత సభ కానీ ఎవరి మీద కోపంతోనో ఎవరి మీద బాధ పెట్టడానికి కాదు. మనం అందరం కొంచెం నవ్వుతూ హాయిగా, ప్లీజ్ ఒక్కసారి అందరూ నవ్వండి. ఓకే, బాగుంది. అయితే ఈరోజు ఈ కృతజ్ఞత మనము 30 సంవత్సరాల పోరాటానికి నాందిగా చెప్పుకుంటున్నాం. కాకపోతే అంబేద్కర్ గారి ప్రధాన సిద్ధాంతం, అందరూ రిజర్వేషన్ అంటారు, ప్రధాన సిద్ధాంతం అది కాదు.
పేదరికం ఏ రూపంలో ఉన్నా దాన్ని నిర్మూలించాలా అన్నది ఆయన ప్రధాన సిద్ధాంతం. అది ఏ కులంలో అయినా సరే, ఏ మతంలో అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, పేదరికం ఏ రూపంలో ఉన్నా రూపుమాపాలంటారు. ఈరోజు మనము పేదలము అని గుర్తించడానికి 30 సంవత్సరాలు పట్టిందంటే ఈ దేశం ఎంత దరిద్రంలో ఉందో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ పేదరిక నిర్మూలనకి ఆనాడు ఒక 10 సంవత్సరాలు రిజర్వేషన్ ఇస్తే చాలు, వీరందరూ చేయందిస్తే ఈ 10 సంవత్సరాల రిజర్వేషన్లలో ఈ అణచబడిన అణగారిన దళిత పీడిత వర్గాలన్నీ కూడా సమానత్వం అనే స్థాయికి చేరుకుంటాయి. వారికి ఇక భవిష్యత్తులో రిజర్వేషన్లు అవసరం ఉండవు అని ఆనాడు యోచించిన అంబేద్కర్ గారి రిజర్వేషన్ల అమలు నేటికి కొనసాగుతూనే ఉంది. అంటే అసలు మనకి రిజర్వేషన్లు ఉన్నాయి, మీరు ఈ రకంగా ముందడుగు వేయచ్చు, ఈ రకంగా పైకి రావచ్చు అని చెప్పిన నాయకుడు కాకపోతే ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ రోజు అప్పుడున్న అతి కొద్ది పాపులేషన్లో కూడా దానిని తీసుకువెళ్ళి అందించి సాయం అందించి మనల్ని పైకి తీసుకురావడానికి అసలు కూడా ఎవ్వరు కూడా దానికి పూనుకోలేదు. గొప్ప ఉదాహరణ ఏంటంటే ఆ రోజు అదే రాజ్యాంగంలో ఓటు హక్కును కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు వినియోగం కోసం ఒక పెద్ద నాయకుడు, రెడ్డి నాయకుడు, ఒక గొప్ప నాయకుడు, అగ్రవర్ణాలు ఏ వర్గమైనా సరే ఒంటి మీద చుక్కా లేని ఒక వ్యక్తి దగ్గరికైనా, ఊరి గుడిసెలో పాక ఊడిపోతున్నటువంటి ఒక నాయకుని దగ్గరికైనా, ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఊరి గుడిసెలో ఉంటున్నటువంటి పేదవాడు, కటిక పేదవాడు, ఒంటి మీద చుక్కా లేదు, ఏం లేదు, వాడు ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు ఓటు అడుక్కోవాలని ఆ రాజ్యాంగంలో ఉంటే వీడు పని కట్టుకొని వెళ్ళి నీకు ఓటు ఉంది, నువ్వు ఓటు వేయాలి, నువ్వు ఖచ్చితంగా ఓటేస్తే నేను నాయకుడిని అవుతాను అని చెప్పిన వీళ్ళు ఏ రోజైనా నీకు రిజర్వేషన్లు ఉన్నాయిరా, నువ్వు వాడుకోరా, నువ్వు బాగుపడతావురా, నీకు ఈ వివక్ష పడదని చెప్పిన దొంగల కూడా లేరండి మనకి సమాజంలో. లేకపోతే 30 ఏళ్ళ మనకి ఈరోజు ఉన్నదని చెప్పుకోవడానికి, ఈరోజు మనకు వర్గీకరణ జరిగింది అని మన సంకల్పాలు కూడా 30 ఏళ్ళు పట్టింది మనకి. ఏం సాధించినా ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏమున్నది ఎక్కువ అన్నట్టు వాడు మొత్తం మూసుకపోయారు, మూటలు ఎత్తుకపోయారు, ముళ్ళలు ఎత్తుకపోయారు, ప్రాజెక్టులు ఎత్తుకపోయారు, ఉన్నవన్నీ సంపదంతా దోచుకపోయిన తర్వాత ఈరోజు నీకు ఇచ్చినామా అని చెప్పి ఒక గంపం ఎత్తున పెడితే మేము ఏం చేసుకోవాలా? ఈరోజు సమాజంలో ఎంత హీనస్థితిలో, ఈరోజు దీనస్థితిలో, దైన్య స్థితిలో మన జాతి బిడ్డలు ఉన్నారో ఈరోజు తెలుసా? ఒక పూట తినడానికి వేరే కష్టపడుతున్నారు, ఊళ్ళో తిరుగుతున్నాడు, ప్రీతమానాన్ని అడగని చెప్తాడు, ఆయన ఆఫీస్కి వచ్చేటోళ్ళను అడగని చెప్తాడు, కూర్చొని ప్రతి ఒక్కరికి సంతకం పెడుతున్నాడు ఆయన. వాళ్ళ బాధలు కష్టాలు కొంచెమైనా మనం తీర్చగలుగుతామా అన్న ఒక సంకల్పం. కాకపోతే ఇదొక ఆవేదన, అన్నీ దోచుకుపోయారు. ఇప్పుడు మనకు చెప్పారు విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో మనకి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి, వర్గీకరణ వర్తిస్తుంది, ఇందులో మనకి కొంత ప్రాముఖ్యత ఇస్తుంది అని. ఈరోజు రాజకీయాలలో మరి కనిపించదు. 18% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మా పార్టీ చెప్పింది. ఒక్క జనరల్ సీట్లో ఒక్క సీట్ అడిగిన జనరల్ సీట్లలో కూడా ఒక మాదిగకు, ఒక దళితులకు అవకాశం ఇవ్వలేదు, ఏ పార్టీ ఇవ్వలేదు. పోనీ ఉన్న రిజర్వేషన్లోనైనా సరే పోరాట స్ఫూర్తి ఉన్న వాళ్ళకి, కనీసం జాతి కోసం పాటుపడుతున్న వాళ్ళకి, ఈ జాతి బాగోగులు తెలిసిన వాళ్ళకి, ఈ జాతి కష్టాలు తెలిసిన నాయకులకు ఒక్కరికైనా సీట్ ఇవ్వమని, మా ప్రీతమైన నాయకులు లాంటి దానికైనా ఒక్క సీట్ ఇవ్వమని అడిగిన, అది ఇవ్వలేదు. ఏదో కంటితూపు చర్యగా ఆయనకు కార్పొరేషన్ సీట్ ఇచ్చిండు, దాన్ని పట్టుకునే ఆయన పాపం మమ్మల్ని అందరినీ ఒక ఒడ్డుకు చేర్చాలని నిరంతరం తాపత్రయపడుతున్న వ్యక్తి ప్రీతమన్న. ఈ సభ నిర్వహణకు ముఖ్య కారణం కర్త, కర్మ, క్రియ వీరిద్దరు.
బ్రహ్మన్న ప్రీతం గారు. ముఖ్యంగా ఈరోజు మనం అనుభవిస్తున్న కష్టాలన్నీ పోవాలని, దానికి ఏ రకంగానైనా సరే ఈ వర్గీకరణ నిజంగా సహకరిస్తే దాన్ని పూర్తిగా మీరందరూ తెలుసుకొని నేర్చుకొని, ఎందుకంటే చాలా విషయాలు మనకు తెలియవు. దీన్ని వ్యవస్థలో ఈ వ్యవహారాలన్నింటినీ ఎలా వాడుకోవాలో మనకు తెలియవు. దీన్ని తెలుసుకొని అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం నుంచి మేము మా జాతి ఈరోజు దేశ నిర్మాణంలో మేము లేకుండా ఈ దేశ నిర్మాణమే జరగలే. రోడ్లు మేమే, బిల్డింగ్లు మేమే, పోర్టులు మేమే, ఎయిర్పోర్ట్లు మేమే, నౌకలు మావే, పడవలు మావే. ఈ దేశ నిర్మాణం, ఈ దేశ ప్రగతిలో మా రక్తము, మా శ్రమ, మా చెమట అన్ని దారిపోసి ఈ దేశం ఈరోజు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. బంగారం ఈరోజు 1,20,000 అయిపోయి కూర్చున్నది. కానీ మా జీవితాలు మాత్రము బడుగుమయమే అయిపోయినాయి, బురదమయమే అయిపోయినాయి. ఏవో కవి చెప్పినట్టు ఆర్తిరావ మందిరాలు, అస్థి మూల పంజరాలు, జారి పడే చేయి కాలు, చుట్టూ జనశవాలు, ఏం లోకం తల్లి అంతా బాష్ప జలాలు, ఏం లోకం తల్లి నా దళిత జాతి పడుతున్న పీడిత ద్రాడిత అణచివేతలు అని ఆనాడు ఆ కవి చెప్తే అది అర్థం కాలేదు. మీరు చాలామంది హైదరాబాద్లో చాలామందికి వివక్ష తెలియదు. ఈ హైదరాబాద్లో పెరిగిన చాలామందికి వివక్ష అన్నది తెలియదు. గ్రామాలలో, ఊర్లలో, పల్లెటూర్లలో అనుభవించిన వాళ్ళు చాలామందికి తెలుసు. నేను చిన్నప్పుడు గ్రౌండ్లో ఆడుకుంటూ ఒక నల్ల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న ఆడవాళ్ళు దాన్ని సబ్బు పెట్టి కడిగి నీళ్ళు పట్టుకున్నప్పుడు అర్థమయ్యేది కాదు. మాకేదైనా అట్టిపండు అది వేస్తుంటే అగ్రవర్ణానికి మేము ఇట్లా చేయి కింద పెడితే పైనుంచి వేసేది. ఆ పరిస్థితి మారాలి. ఇప్పుడు మనమేసే పరిస్థితికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సభను నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దళితులు, మాదిగలు ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క జీవన ప్రమాణాలపై చెప్పినటువంటి రమేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన బుక్క మైసన్న గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్న భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు మన చిట్టుపాక ప్రభాకరన్ అని మాట్లాడవలసిందిగా కోరుతుంది. జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు, జై మాదిగ, జై మాదిగ. వర్ధిల్లాలి దళితుల ఐక్యత, వర్ధిల్లాలి దళితుల ఐక్యత. దయచేసి ఒక 2 నిమిషాలు అమరవీరులకు మౌనం పాటించవలసిందిగా అందరినీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జోహార్ మాదిగ మన వీరులకు, జోహార్ మాదిగ మన వీరులకు. దయచేసి ఎవరి స్థితి వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. మాదిగల కృతజ్ఞత సభకు ఈ సభ నిర్వహించుకోవడానికి సహాయ సహకారాలు అందించినటువంటి దళితుల ఆశాజ్యోతి, మాదిగల ముద్దు బిడ్డ, భవిష్యత్తు స్ఫూర్తి దాయకులు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమన్న గారికి, అలాగే మనమందరం ఇక్కడ కృతజ్ఞత సభ నిర్వహించుకోవడానికి కారకులైనటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు, దండోర పుట్టుకకు నిర్మాత ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారికి, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్
నాయకులందరికీ, సభాధ్యక్షులు మన నరసింహమాది గారికి, కరండి రామన్న గారికి, తెలంగాణ భూరక్షణ సమితి అధ్యక్షులు ఉగ్గ మేసన్న గారికి, వేదిక మీదున్న నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మాదిగ రాజకీయ పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారం. ఈరోజు పెద్దలు హనుమంతన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు, వర్ధిల్లాలి మాదిగ నిరసన పోరాట సమితి, వర్ధిల్లాలి మాదిగ నిరసన పోరాట సమితి. ఏడు దశాబ్దాలుగా మాదిగల ఆశ, ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణకు దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల ఏ విధంగా అవరోధించాలి అని ఆలోచన చేసినటువంటి ఎంతో మంది మేధావులు ఒకానొక సమయంలో 1994లో ప్రకాశం జిల్లా ఈదిమూడి గ్రామంలో 20 మందితోటి మొదలైనటువంటి ఉద్యమమే మాదిగ దండోరా ఉద్యమం. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఆ యొక్క ఈదిమూడి గ్రామ పెద్దలు, ఆనాడు మొదలుపెట్టినటువంటి గ్రామ పెద్దలు కూడా ఈ వేదిక మీద కూడా రావడం జరిగింది. మనమందరం వాళ్ళకి ఒక్కసారి చప్పట్లతోటి స్వాగతం పలుకుతాం. ఈ వేదికలో ఇంతమంది కూర్చున్నామంటే దానికి కారకులు నగరి గారి, ప్రీతం గారు కూడా ఒక్కసారి చప్పట్లతోటి తొంభై 94లో మొదలైన ఉద్యమం నుండి నేటి వరకు ప్రతి మాదిగ బిడ్డ రాస్తారోకోలు, నిర్బంధాలు, ధర్నాలు, దీక్షలు, వివిధ రూపాలుగా ఎంతో మంది మాదిగలు జీవితాలు కోల్పోయి జైలు జీవితాలు గడిపితే వచ్చినటువంటి ఈ వర్గీకరణనే ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఈ వర్గీకరణ సాధనలో ఎంతో మంది మన మాదిగ బిడ్డలు అమరులయ్యారు. ఉదాహరణకు ఇంతమందికి చెప్పినటువంటి గాంధీ భవన్ ఘటనలో చనిపోయినటువంటి దామోదర్ అన్న, మహేష్ మాదిగ, సురేందర్ మాదిగ, అలాగే భారతి మాదిగ, తెల్లవన్న రవి మాదిగ, ఎంతో మంది మాదిగలు అమరులయ్యారు. వారు ఇప్పుడు మన ముందట భౌతికంగా లేరు, కానీ వారి ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ సాధించడం. వారి ఆశలు, వాళ్ళ ఆశలకు అనుగుణంగా మన వంతు శ్రమగా అందరం సాధించుకున్నటువంటి ఆశనే ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ ఎవరిచ్చారు అంటే ఎంతో మంది, ఎన్నో ప్రభుత్వాలు నయవంచనకు గురి చేసినాయి. ఎంతో మంది నేతలు అమ్ముడుపోయారు. అమ్ముడుపోయినా సరే, ఏది ఏమైనా సరే నేను ఇస్తాను, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు, తీర్పు అనంతరం నేను ఇస్తానని చెప్పేసి భారతదేశంలోనే మొట్టమొదటిగా ప్రభుత్వంలో ప్రకటించిన వ్యక్తి ఎవరైనారంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను గుర్తు చేస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా వారు ప్రకటించారు. ఒక దమ్మున్న నాయకుడిగా వారికి వర్గీకరణ చేయడంలో తోడ్పాటు చేసినటువంటి దామోదర రాజనరసింహ గారు, అలాగే మన ముందట ఉన్నటువంటి ప్రీతమన్న గారు కూడా ఉన్నారు. ఈ వర్గీకరణ సాధనలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఈ వేదిక నుండి గుర్తు చేస్తున్నారు. మరో పెద్దలు హనుమంతన్న గారు
వారి పెద్దలు వారికి ఎంతో మంది మన మాదిగలకు సహాయ సహకారాల నుంచి వర్గీకరణ కావాలని కూడా వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో ప్రశ్నించడం కూడా జరిగింది. వారికి కూడా ప్రత్యేకంగా మాదిగల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇకపోతే వర్గీకరణ సాధించుకున్నాం, వర్గీకరణ ఇచ్చింది. ఆగస్టు 1, 2024లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టం రూపంలో చట్టం చేసింది. కానీ మాదిగల కూడా సంతోషం లేకుండా ఆనందం కూడా వ్యక్తం చేయలేని పరిస్థితుల్లో మనం వెనుకబడిపోయినాం. దానికి కారణం ఎవరు అన్నది ప్రతి మాదిగ బిడ్డకు తెలుసు. ప్రతి మాదిగ బిడ్డకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా మనము మారమా? ఒకరైన నాయకులు ఇన్ని సంవత్సరాలలో పోరాడినటువంటి పోరాటంలో కనీసం వారు చేసినటువంటి కనీస కేసు కూడా ఏ సుప్రీంకోర్టులో కూడా లేదు అనే ప్రకారం ఈ వేదికను నేను గుర్తు చేస్తున్నా. ఉద్యమాల్లో నేను కూడా ఒక భాగస్వామిని. ఆనందం లేకుండా చేసినటువంటి వ్యక్తికి నేను గుర్తు చేస్తున్నా. ఎందుకు ఆనందం చేయట్లేను? మాదిగలకు ఒక పేరుంది. విశ్వాసం గల వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మాదిగ బిడ్డలు. మనం ఆ విశ్వాసం చూపించాల్సిన అవసరం ఉందా లేదా? కనీసం మనం వర్గీకరణ చేసినటువంటి ఆ ప్రభుత్వానికి మేము 100 మందితో చెప్తామా, 1000 మందితో చెప్తామా, ఎంతమందితో చెప్తామా అన్నది కాదు, కృతజ్ఞత చెప్తామన్నా అని చెప్పేసి ఇదే ప్రీతమ్ అన్నగారి దగ్గరికి వెళ్ళి మేము సవీనంగా విజ్ఞప్తి చేయడంతో అన్నగారు మీరు ముందరికి వెళ్ళాలని చెప్పేసి మా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. కాబట్టి అన్న ఒక్కసారి తప్పట్టు చూడదు. మాదిగ ప్రజలందరూ, మాదిగ జాతి మనకొక పూట అన్నం పెడితేనే మన విశ్వాసంలో ఉంటారు. అటువంటిది మన మాదిగ బిడ్డల, మాదిగ అమరుల ఆకాంక్ష, మన ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ ఇచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞత తెలపవలసిన అవసరము ఉంది. కానీ ఎవరు తెలపకపోవడం వలన కొన్ని నాయకత్వాలు, కొన్ని సంఘాల నేతలు కూడా బెదిరింపులకు పాల్పడ్డ, నయవంచనకు గురి చేసినా కానీ బెదరకుండా ఈ రోజు మేము 10 మంది చోటైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం కృతజ్ఞత తెలపాలని చెప్పని సందర్భంతో మేము ఈ రోజు కృతజ్ఞత సభ పెట్టామన్నా, దయచేసి మేము జనాభా సంఖ్య తక్కువగా ఉన్నా సరే మన్నించాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే విశ్వాసం గల జాతి మాదిగ జాతి. ఈ ప్రభుత్వానికి కృతజ్ఞత సభ పెట్టలేకపోయాం. 1 సంవత్సర కాలం గడిచింది, అయినా ఇప్పటివరకు కృతజ్ఞత చెప్పలేదు అంటే ప్రభుత్వాలను మనం ఏ విధంగా ప్రశ్నిద్దామను? అయ్యా మాకు ఇది కావాలి అంటే ఫస్ట్ ఇచ్చిందని మీరు కృతజ్ఞత తెలపండి అని చెప్తుంది. ఎందుకు మనం అందరం ఆలోచించలేకపోయాము? అక్కడ నేను ఆలోచించిన బ్రహ్మన్న గారు వెంటనే అక్కడనే ఆంధ్రప్రదేశ్ నుండి ఫోన్ చేసి, తమ్ముడు మనము తెలంగాణలో కృతజ్ఞత సభ పెడదాము, నీవు నా వెంట వెళ్ళాలి అన్నాడు. అన్నా మీ వెంట నేనున్నాను, మనం నా వంతు కర్తవ్యంగా నేను ఒక మాదిగ బిడ్డగా మీ వెంట ఉంటానని చెప్పి ఈ 20 రోజులు నిరంతరంగా మేము కష్టపడి ఈ రోజు సభ నిర్వహించుకున్నాము. నా వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క అన్నదమ్ముల పక్క జిల్లాలందరికీ తల వంచి నేను నమస్కారం చేస్తున్నాను. మా పిలుపు మేరకు ఇక్కడ మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి అక్కలకు, ప్రతి అన్నలకు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాదిగ జాతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వాసం చూపెట్టాలి, విఘ్నత చూపెట్టాలి. వచ్చే రాజకీయ స్థానిక ఎన్నికలలో కూడా మా వంతు శ్రమ ఉంటుందని ఈ కాంగ్రెస్ నాయకులకు నేను ఒక్కసారి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా అన్నదండలు కూడా కంపల్సరీ మీ అన్నదండలు మాకుండాలి. మేము కూడా మీ వెంట కలిసి నడుస్తున్నాము. కలిసి రాని నాయకులతో మాకు సంబంధాలు లేవు, కలిసి రాని సంఘాలతో మాకు సంబంధాలు లేవు. నేను బ్రహ్మన్న ఇక మీదట మీతో కలిసి నడుస్తామని చెప్పేసి ఈ వేదిక నుండి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరున జైలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే బ్రహ్మణ నరసింహ మన కాంగ్రెస్ ప్రభుత్వానికి కంపల్సరిగా ధన్యవాదాలు చెప్పాల్సిందే తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రభాకర్ అని చెప్పినట్టు మేము కూడా 2-3 సార్లు సమాలోచనలు చేసుకున్న తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకొని పలానా రోజు డేట్ అని చెప్పి అనౌన్స్మెంట్ చేసుకుందాం అని చెప్పి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ పెట్టే దానికి ముందు ఏదైతే మాదిగ సంఘాలని చెప్పుకున్నటువంటి నాయకులు
ప్రభాకరన్ పిలిచి అదేంటి నువ్వు అట్లెట్లా పోతావు, ఆయనకి ఎట్లా సపోర్ట్ చేస్తావు అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. ఏం మాట్లాడినా ఏం చేసినా కూడా నేను బ్రహ్మణతో పోతా అన్నా, నరసింహన బ్రహ్మణతో ఒకసారి మాట్లాడదాం అని చెప్పి ఇద్దరం కలిసి మేము మాట్లాడుకొని కంపల్సరిగా నేను బ్రహ్మణతోనే ఉంటానని చెప్పి ఆ రోజు ఆ శివపాలు మాదిగ రాజకీయ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కడాఖండిగా చెప్పినటువంటి ప్రభాకరన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన బుక్క మైసన్న గారిని భూరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారము. ఈ వేదిక మీద ఒక విచిత్ర సంఘటన ఏంటంటే, వేదిక మీద ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, గాంధీ కుటుంబానికి విశ్వాసులు అయిన శ్రీ హనుమంతరావు అన్న గురించి ఒక విషయం చెప్పాలి. వారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు నేను భువనగిరి నల్లగొండ జిల్లాలో నేను ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. తర్వాత రెండో వ్యక్తి నాగయ్య గారి పీఠంగా, వారు ప్రస్తుతం తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ గారు. వారికి ఇప్పుడు నేను అన్నగా ఉన్నాను. గౌరవనీయులు హనుమంతరావు గారికి శిష్యులుగా, యూత్ కాంగ్రెస్ మెంబర్గాను, గౌరవనీయులు ప్రీతం గారి యొక్క తోడుగా నడుస్తున్న నేను ఈ సందర్భంగా మాట్లాడడానికి నా అవకాశం కల్పించిన ఈ ఎంఆర్పిఎస్ సంస్థకు వేదిక అందరికీ కూడా నా ధన్యవాదాలు. మిత్రులారా, మీకందరికీ తెలుసు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల సుదీర్ఘ యుద్ధం. నేను దీంతో మహాభారతంతో పోలుస్తాను. కురు పాండవులకు యుద్ధం జరిగినప్పుడు భీముడు దుశ్శాసనుడు చంపిండు, అర్జునుడు భీష్ముడు చంపిండు, ఇట్లా ఒక్కొక్క వ్యక్తి నకులుడు శకుని చంపిండు, అట్లా ఒక్కొక్క 5 కౌరవులు అందరినీ చంపిండు. కానీ యుద్ధానికి పాండవులు గెలిచిరనే ఒక చరిత్ర చెప్తుంది. ఇక్కడ ఏ వ్యక్తి కాదు, తెలంగాణ మాదిగ గంధోర ఉద్యమం ఏ ఒక్కరి సొత్తు కాదు, అది మాదిగల అందరి ఆత్మగౌరవ సొత్తు అని అంటారు. చరిత్రను మర్చిపోవడన్నా నేను దీనికి వారసుడంటే వాడి చరిత్ర ఏమిడు. కనుక ఈ ఉద్యమంలో ఎవరి చరిత్ర వాళ్లకు స్థిరస్థాయిగా ఉండిపోతుంది. ఇక చివరిసారిగా ఇంకొక మాట చెప్తాను. కృతజ్ఞత అనేది హృదయాన్ని బట్టి ఉంటుంది. ఒక పండుగ ఒక పెద్ద ఆయన బ్రహ్మాండంగా చేస్తారు, ఒక మధ్యతరగతి వ్యక్తి ఇంకోటి ఆయన చేస్తారు. నాలాంటి పేదోడు కొబ్బరికాయ కొట్టి పూలు కలిపి చేస్తుంటారు. కనుక అన్నా, ఈ కృతజ్ఞ సభ ఎలా ఉన్నా మా అంతరాత్మ గుండెల్లో నింపి మాదిగ జాతి యావత్తు నీకు కృతజ్ఞ సభ చెప్పుకోవడానికి ఇది నిదర్శనమని ఈ రోజు నుండి ప్రతి గ్రామాన గూడన గుడిసల కృతజ్ఞ సభ జరగాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. కనుక మిత్రులారా, ఇది ఏదో ఒక అనుకోకుండా చేసిన ఉద్యమం కాదు. ఒక 2 నెలల కింద ఆంధ్ర నడిపట్టిన ఒంగోలు రాష్ట్రంలో బ్రహ్మయాగాలు నిర్వహించినప్పుడు దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు శ్రీ నాగరావు ప్రీతం వెళ్ళారు. అప్పుడు నిర్ణయించిందే ఈ డేట్. ఇది ఏదో కాకతీయంగా రాజకీయంగా చేసింది కాదు. ఇది ఒక పరంపర. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఏదైతే ఉందో మాదిగ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది అక్కడి నుండి మొదలు నేటి వరకు జరిగిన ఒక పరంపర ప్రక్రియ అనేది రాజకీయంతో కూడినది కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ సెలవుస్తున్నాను. జై భీమ్. పెద్దలు మైసన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం ఏదైతే 20 మంది యువకులతో ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంఆర్పిఎస్ అని చెప్పుకుంటున్నావో, ఆ 20 మంది యువకులు ఈదుమూడి గ్రామానికి సంబంధించినటువంటి మన
రోసి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు నరసింహన్న గారికి, ముఖ్య అతిథులు ప్రీతమన్న గారికి, అలాగే బ్రహ్మయ్య అన్న గారికి, ఆనందరావు అన్న గారికి ఉద్యోగ నమస్కారాలు తెలియజేస్తున్నా. ముందు 25వ తారీఖు కృతజ్ఞతల సభ ఉంది అనగానే నేను 2 రోజులు ఆలోచించా, అసలు ఎవరెవరికి కృతజ్ఞతలు మనం చెప్పాలి, ఏంది కృతజ్ఞత అంటే అది చాలా లోతైన విషయం. కృతజ్ఞత అనేది పెద్ద పెద్ద మేధావులే కృతజ్ఞతలు తెలుపుకున్న సందర్భాలు కూడా ఉంటాయి. అది కూడా నేను గుర్తు చేస్తాను. ఇప్పుడు నేను 1994లో ఉద్యమం మొదలైనాక ఈ తెలంగాణకి 1996కి వచ్చారు. అప్పటి నుంచి 1915 దాకా హైదరాబాద్లోనే, హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు మొత్తం తిరిగారు. ఇక్కడ ఈ పల్లెల్లో నాకు అన్నం పెట్టిన అమ్మను గుర్తు చేసుకొని కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నాకు మంచినీళ్ళు పోసిన అన్నను గుర్తు చేసుకొని నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే ఈరోజు మన మాజీ జాతికి వర్గీకరణ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అలాగే ఇది చెయ్యడానికి కీలక పాత్ర పోషించిన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే కాంగ్రెస్లో పార్టీలో ఉన్న ప్రతి నాయకుడికి కృతజ్ఞత తెలుపుకోవాలి. కృతజ్ఞత అంటే ఎంత విలువైందంటే మన రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కృతజ్ఞతతో ఉన్నాడు. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అసలు పేరు భీమ్రావ్. కానీ ఆయన కృతజ్ఞతతో ఉండబట్టే భీమ్రావ్ అంబేద్కర్ గారు అయ్యారు. అంటే ఎంత మనకి మేలు చేస్తే ఎంత కృతజ్ఞతతో ఉన్నాడో మనం గమనించాలి. ఇప్పుడు ఇందాక అన్న శ్రీధర్ అన్న ఒక మాట అన్నాడు, కృతజ్ఞతగా ఈ ప్రభుత్వానికి మనం ఒక ప్రెస్ మీట్ పెట్టి కృతజ్ఞత చెప్పొచ్చు కదా అన్నాడు. మీటింగ్ బహిరంగ సభకు పెట్టాల్సిన అవసరం లేదు, ఒక ప్రెస్ మీట్ పెట్టాలి అన్నాడు. అంటే ఆ నాయకుడు ఎవరో మీకు తెలుసు. ఆ నాయకుడికి కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత అంటే అసలు ఆయనకి తెలుసా? కృతజ్ఞత అంటే ఒక సంస్కారం ఉండాలి. కృతజ్ఞత చెప్పడం అంటే ఒక నీతి నిజాయితీ మీద నిలబడిన నాయకుడు అయి ఉండాలి. అది కృతజ్ఞత చెప్పడం అంటే. ఆ నాయకుడు 1994 జూలై 7న మా గ్రామంలోకి అడుగు పెడితే మేము కాళ్ళకి చెప్పులు ఇచ్చాం. మా ఇంట్లో ఉన్న అన్నాన్ని పెట్టి అతను పోషించాం. మేము లెక్కల కష్టం చేసి సంపాదించిన భోజనాన్ని అతని కుటుంబాన్ని దాకాం. కానీ అతనికి కృతజ్ఞత ఉందా? అతనికి ఎలా కృతజ్ఞత ఉంది? ఆ నాయకుడు ఒకటే మాట 100 బహిరంగ సభల్లో ఒక మాట అన్నాడు. మన నోటితో అన్న అలా కాదది. ఆయన ఏమన్నాడు? నాకు జన్మనిచ్చింది నా తల్లి వరంగల్లో ఉన్న చాయంపేట అయితే నాకు బృందానికి జన్మనిచ్చింది నాగరపల్లిపాడి మండలం వీరుపడి గ్రామం అని చెప్పేసి ఎన్నో బహిరంగ సభల్లో అన్నాడు. మరి అతనికి కృతజ్ఞత తెలుసా? ఈయన అలాంటి వ్యక్తిని కృతజ్ఞత మీటింగ్ ప్రెస్ మీటింగ్ పెట్టడం అంటూ కూడా అనవసరం. కృతజ్ఞత చేయాలి, తెలియాలి. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, మన భారత రాజ్యాంగాన్ని రాసిన బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి కృతజ్ఞత అవసరం తెలిసింది. కానీ మీకెందుకు తెలియదు అంటే అతని నీతి నిజాయితీలు ఎంతవరకు ఉన్నాయో, అతని సంస్కారం ఎంతవరకు ఉందో మీరందరూ ఆలోచించవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముగిస్తుంది. మన రోషియానా గారికి
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ మన ప్రీతమన్న గారు, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం జరగాలి అని చెప్పి ఆ రోజే ఒంగోలులోనే బల్ల కొద్ది స్టేజీ తల్లి చెప్పి ఇక్కడ తెలంగాణలో పెట్టాలని చెప్పి ఆ రోజే చెప్పారు. అన్నగారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు నా పాత మిత్రులు ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ నండ్రు నరసింహ మాదిగ గారికి, అదేవిధంగా మన ఆకాంక్షలు నేడు నెరవేరినాయంటే ఆనాడు ఈదుగుడి గ్రామంలో విత్తనం వేసి అక్కడ నుంచి ఉద్యమాన్ని పైకి తీసుకొచ్చిన మన నాయకుడు రాష్ట్రాలతో సంబంధం లేదు, నా మాదిగ జాతి దేశంలో ఎక్కడున్న నా మాదిగ జాతి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పడానికి వచ్చిన నా ఆప్త మిత్రుడు మా అన్న బ్రహ్మన్న మాదిగ గారికి, ఎస్సీసీకి సంబంధించిన నాయకులు ఎంతమంది ఉన్నారు, కానీ మరి ముఖ్యంగా ఒక నాయకుడి గురించి చెప్పాలి. వాస్తవానికి బహుజన నాయకుడే కానీ హనుమంతన్న మాదిగానే మనం పిలుచుకోవాల్సిన రోజు వచ్చింది. ఈ రోజు ప్రీతం మాదిగ ఈ వేదిక మీద ఉండడానికి కారణం హనుమంతరావు మాదిగ గారు అని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నారు. ఒక యువకుడిగా ఢిల్లీలో అడుగు పెడితే ఇంట్లో ఆశ్రయం ఇచ్చి తిండి పెట్టి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యేదాకా నా చెయ్యి వదలలేదు మా హనుమంతరావు. వేదిక మీద ఉన్న వివిధ ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు మా ప్రభాకర్ అన్న, మా మైసన్న, వేదిక ముందు ఎంతో మంది నాయకులు కూర్చున్నారు. అరచేతి అడ్డం పెట్టి సూర్యుడిని ఆపడం ఎంత కష్టమో ఎదిగే నాయకుడిని ఆపడం కూడా అంతే కష్టం. ఎంతమంది అడ్డొచ్చినా, ఎంతమంది వద్దనుకున్నా, ఎంతమంది ఫోన్లు చేసి రావద్దని చెప్పినా ఈ రోజు సభ గ్రాండ్ సక్సెస్ అయింది అంటే నిజమైన నిక్కార్సైన మాదిగలు ఇక్కడ కూర్చొని ఉంటే ఆ గట్టు ఉంటావా ఈ గట్టు ఉంటావా అంటే ఈ గట్టులో న్యాయం ఉందని చెప్పి వచ్చిన మాదిగ జాతి ముక్కు బిడ్డలకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. జై మాదిగ. 3 దశాబ్దాల ఉద్యమం, దానికంటే ముందు పంజాబ్ రాష్ట్రంలో మొదలైన అసలు సిసలైన ఉద్యమం. ఆనాడు పంజాబ్ హర్యానా రాష్ట్రంలో దళితులకు జరిగే అన్యాయాల మీద పోరాడితే లోక్పూర్ కమిషన్ నియమించి ఆనాడే చరిత్ర సృష్టించింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత 2007లో ఉషా మెహ్రా కమిషన్ వేసింది. ఆ కమిషన్ ద్వారానే ఈ రోజు వర్గీకరణ వచ్చిందని చెప్పడానికి ఎక్కడ కార్యక్రమిస్తున్నారు. 1994లో ఉద్యమం స్టార్ట్ అయింది. 1983లో మా హనుమంతుల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మా అన్న ఎక్స్పీరియన్స్ ముందు ఎంతో మంది తల వంచారు. ఈ ఉద్యమాన్ని దగ్గరుండి తీసింది మా హనుమంతన్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎన్నో కీలక మలుపులు. నాకు తెలిసి ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా పోరాడకపోయి ఉండొచ్చు. పంచగుట్టాలోని విగ్రహం పెట్టడానికి హనుమంతన్న తన డబ్బులతో విగ్రహాన్ని తీసుకొస్తే ఆ విగ్రహాన్ని కనిపిస్తుంటే రోడ్డు మీద బైఠాయించి జైలు జీవితం అనుభవించింది హనుమంతన్న. ఈ రోజు ఎంతో మంది దళిత నాయకులను పోయి గదమ పట్టుకొని అన్న రండి కృతజ్ఞత చెప్తాన్నా కూడా చాలా మంది ఈ రోజు వాళ్ళ పనులలో వాళ్ళ రాలేకపోయారు. కానీ ఓ బహుజన నాయకుడు ఈ రోజు దళితులకు నేను అండగా ఉంటా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నందుకే హనుమంతరావు ఉన్నాడు, నేను తప్పకుండా ఇంటికి వస్తానని చెప్పి అన్న వచ్చిండు. అన్నకు పాత్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిగా చట్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో కేవలం అక్కడ ఆర్డినెన్స్ చేసినప్పటికీ బ్రహ్మన్న మాదిగ గారు నన్ను ఒంగోలుకి ఆహ్వానించారు. ఈదు 3లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన రోజున ఓ భారీ బహిరంగ సభకు నన్ను పిలిచిండ్రు. ఆడికి వెళ్తే వేలాది జనాలలో ఆ రోజే అనుకున్నాం తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. ఎవరు అన్నా కాకపోయినా మన
మనం తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుచుకునే విధంగా మనం ముందరికి వెళ్ళాలని చెప్పి ఆనాడు డిసైడ్ చేసుకున్నాం. అది ఈ రోజు ఇక్కడ ఆవిర్భావం అయింటున్నారు. చాలా బాగా కలుగుతుంది. వాస్తవానికి ఆ ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది నాయకులు ఆనాడు ధర్మయుద్ధ సభ జరిగిందంటే కూడా వాస్తవానికి దానికి కారణం రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ఎవరైతే తిండి వాసాలకు ఉన్నారో ఈరోజు మనువాదమా అంబేద్కర్ వాదమా అంటే మనువాదం దగ్గర ప్రయాణం చేద్దామని చెప్పి ఎవరైతే ముందరికి వెళ్తున్నారో వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఏ మనువాదం అయితే మనం బట్టలకు రానివ్వలేదో గుడ్డలకు రానివ్వలేదో ఆ మనువాదం కాళ్ళ దగ్గర ఈ రోజు వాళ్ళే ఎంగిలి బతుకుల కోసమని కక్కుర్తి పడుతున్నారంటే, నా జాతిని తాకట్టు పడుతున్నారంటే మిత్రులారా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది. వారిని కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. మన జాతి నుంచి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్పడానికి వచ్చిన మిత్రులారా, ఈ ఉద్యమం వాస్తవానికి మనకు చదువులో ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్లు అవసరం ఉంటాయి. కానీ ఏ మిత్రులైతే ఈ రోజు మనువాదం తిప్పుకున్నారో ఆ మిత్రులు మనకు ఎక్కడైతే ఉద్యోగాలు రావాలో ఆ ఉద్యోగాలు రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు ఆనాడు మా నాయకులందరూ కలిసి తయారు చేసిన ఎల్ఐసి బిహెచ్ఎల్ దగ్గర మొదలు పెడితే రైల్వే స్టేషన్లు పోర్టుల దగ్గర మొదలు పెడితే మనకు ఉద్యోగాలు ఎక్కడ రావాలో వాటన్నింటినీ కూడా తీసుకెళ్లి ప్రభుత్వం పరంగా ఉన్న వాటన్నింటినీ ప్రైవేట్లకు అమ్ముతుంటే మనకు ఉద్యోగాలు ఎక్కడ వస్తాయనుకున్నారా? మన రిజర్వేషన్లు పూర్తి స్థాయిగా మనకు తెలియకుండా ప్రైవేటీకరణ చేసుకుంటూ మన ఆస్తులను అమ్ముకుంటూ ఈ రోజు వాళ్ళు పబ్బం కట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు పూర్తి స్థాయిగా ఉన్న రిజర్వేషన్లు ఉండే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారికి ఫైనాన్స్ చేద్దామని ఎవరైతే తిండి పెట్టిన ఉద్యోగం ఉందో, ఏ ఉద్యోగం ద్వారా అయితే ఈ 3 దశాబ్దాల నుంచి కాలంలో తీసుకున్నారో వారు ఈ రోజు మాదిగ జాతిని పూర్తి స్థాయిగా మళ్ళా మనువాదం దిక్కు మనిపించే ప్రయత్నం చేస్తున్నారు. నా దగ్గర బ్రహ్మణ మాదిగ గారు వచ్చినారు. అన్నా మరి ఈ విధంగా ఉందన్న పరిస్థితి, మనం ఏం చేద్దామన్నా పూర్తి స్థాయిగా మనువాదం దిక్కు వెళ్ళే ప్రయత్నం ఉందన్నా, చాలా ప్రమాదంలో ఉందన్నా, మన జాతి ప్రమాదంలో ఉందన్నా, వీళ్ళు పూర్తి స్థాయిగా ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఇచ్చినారో వారికి కృతజ్ఞత చెప్పేదాన్ని కూడా లేదన్నా మనం తప్పకుండా చేయాలంటే బ్రహ్మణ గారు చెప్పిన అన్నా వెనకని లేదు, నువ్వు ముందరు చేయి, నీతో పాటు నేను ఉంటా, నీ చెయ్యి పట్టుకుంటా, పూర్తి స్థాయిగా తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు అన్నదమ్ములుగా కలిసి కృతజ్ఞత చెప్తామని చెప్పి చెప్పిన అనుకున్నారు. చాలా బాగా కలుగుతుంది. ఈరోజు అక్కడ సుప్రీంకోర్టులో తీర్పు రావుడే ఇక్కడ అసెంబ్లీలో చర్చ పెట్టించి ఇమీడియట్ గా ఇక్కడ మనం బిల్లు పాస్ చేసుకున్నాం. ఒక కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిషన్ కి సమయం ఇచ్చినాం. ఆ సమయం ద్వారా వెంటనే మనం ఇక్కడ బిల్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు నీ వాటా ఎంతలో, నా వాటా ఎంతలో, నీ వాటా నీకుంటది, నా వాటా నాకుంటది. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కేంద్రంలో ఈరోజు జితనే భాగీదారి ఉత్నే హిస్సేదారి, మీరు ఎంతమంది ఉన్నారో మేము ఎంతమంది ఉండాలి, కేవలం దళితులే కాదు బీసీలకు కూడా రిజర్వేషన్ రావాలి 42% అని చెప్పి ఈ రోజు పోరాటం చేసేది పూర్తి స్థాయిగా ప్రజల గురించే కాబట్టి వారికి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకుంది అని కూడా ఆలోచిద్దాం అనుకున్నారా? ఆనాడు వాస్తవానికి 2007లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంకి తీసుకుపోయి మన్మోహన్ సింగ్ గారి మీద కూర్చోబెట్టి వారి ద్వారా ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని చెప్పి ఒకసారి అందరూ అడుగుతున్నారు. ఎన్నో దశాబ్దాల పోరాటం, ఈ దశాబ్దాల పోరాటంలో అతి ఎక్కువ కీలకంగా వెనకాల నిలుచుంది కూడా పూర్తి స్థాయిగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీద తెలియజేస్తున్నారు. ఈరోజు కేవలం జాతి పేరు చెప్పుకొని ఈ రోజు వారికి పదవులు తీసుకొని బిడుదలు తీసుకొని ఈ రోజు మనం తొక్కేస్తాయంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. నా మాదిగ జాతికి ఏదైనా జరిగినా, వారికి ఏమన్నా అడ్డొచ్చినా ఓ తమ్ముడిగా వాళ్ళ కాళ్ళకు ముందు పుచ్చుకున్నా పండితులు తీయని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటున్నారా? ఓ యువకునిగా నాకు అవకాశం వచ్చింది. ఈరోజు ఓ యువకునిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయినా, నాయకులు అండదండలతోనైనా, మీ అందరి సపోర్ట్తోనైనా తప్పకుండా మనం ప్రతి ఒక్క పల్లెల్లో గ్రామంలో మా బ్రహ్మన్న కేవలం ఈ రవీంద్ర భారతిలో మీటింగ్ పెట్టి ధన్యవాదాలు చెప్పి ఆంధ్రప్రదేశ్ పోతా అంటే మిమ్మల్ని పోనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారా? మీరు గడప తిరగాలి, తెలంగాణ రాష్ట్రంలో ఊరు తిరగాలి, తిరిగి రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ బిల్లుని మాత్రమైన కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకెళ్లి గ్రామాలలో మనం కృతజ్ఞత సభ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికి గాను మీరు ఎక్కడ పెట్టినా కార్యక్రమం తప్పకుండా నేను మీతో పాటు వస్తానని చెప్పి కూడా మీకు నేను మాటిస్తున్నారా? నా మాదిగ జాతిని పైకి తీసుకురావడానికి పూర్తి స్థాయిలో తమ్ముడిగా మీతో ఉంటానని చెప్పి నేను మాటిస్తున్నారా? వాస్తవానికి కూడా
నిన్నటి నుంచి చూస్తున్నా మీరు పోవద్దు, మీరు రావద్దు. అరే కూసేకాడ వచ్చి వేసేకాడ చెప్పిందంట. అరే మీరైనా చేయండి, మీరు చేయమంటే మీకు చేత కాదు, చేతనైనా చేయలేరు. మాదిగ జాతిలో ఏనాడు కూడా ఈ విశ్వాసం అనేది మా బ్లడ్లోనే ఉంది. మేము విశ్వాసంతో ఈ రోజు ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ వచ్చిన నా ప్రతి ఒక్క మిత్రుడు జాతికి అంకితమైన మిత్రుడు. మీ అందరికీ కూడా నేను పదవి ఇవ్వాలి, ఓ బిరుదు ఇవ్వాలంటే మీరందరూ కూడా నా గుండెలలో ఉంటారు. ఎందుకంటే నిజమైన విశ్వాసమైన వాళ్ళు ఈ హాల్లో కూర్చోమని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు 5 మంది మంత్రులతో ఓ కమిటీ వేసినారు. ఆ కమిటీ వేసి మీ అందరి దగ్గర నుంచి ఆ రోజు స్వీకరించింది. పూర్తి స్థాయిగా ఎవరికి ఏ కష్టం ఉంది, ఏ జిల్లాలో ఏ కష్టం ఉంది, పూర్తి స్థాయిగా మీ దగ్గర నుంచి తీసుకొని ఆ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఈరోజు మనకి వర్గీకరణ వచ్చింది. వచ్చిన తర్వాత ఇది ఇట్లా కాదు, అది ఎట్లా కాదు, నేతకాళ్ళు ఇక్కడ ఉండాలి, వీళ్ళు అక్కడ ఉండాలి అని చెప్పి మనం తిరగాలు పెట్టే ప్రయత్నం చేసి సరే మీరన్నట్టే కమిషన్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏం చేసినారు అంటే ఆ రోజు ఏం చేయలేదు. సరే ఈ రోజు వర్గీకరణ ఇచ్చినందుకు కనీసం నోటు నుంచి ధన్యవాదాలు కూడా రావట్లేదు అంటే మీరు ఏ విధంగా కింద కంచెంలో ఏరుగుతున్నారో ఈ రోజు మీ నిజ స్వరూపమైనది ఈ రోజు అర్థమవుతుంది మిత్రులారా. నా మాదిగ జాతి మొత్తం మేలుకుంది. నా మాదిగ జాతి ఈ రోజు పాతకాలం లెక్క లేదు. నా మాదిగ జాతి నాయకులు ఈ వర్గీకరణ వచ్చిన తర్వాత తప్పకుండా ఈ ప్రభుత్వ రంగ సంస్థలలో వచ్చే ప్రతి ఒక్క కాంట్రాక్ట్ లో కూడా మనందరికీ భాగస్వామ్యం వచ్చే విధంగా రేవంత్ రెడ్డితో మాట్లాడతా మనం కాంట్రాక్టర్లు కావాలి, ఉద్యోగస్తులం కావాలి, మనమందరం కూడా ఆర్థికంగా పైకి రావాలి. దానికి కానీ ఈ వర్గీకరణను మనం అడ్డం పెట్టుకొని తప్పకుండా మనం ఆర్థికంగా పురోగతి చెందుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మిత్రులారా. హనుమంతులకి చాలా ప్రోగ్రామ్స్ ఉండే, కానీ వాస్తవానికి నన్ను నిల్చోబెట్టి నన్ను ఎన్నోసార్లు నా విద్యార్థి సంఘ రాజకీయాలలో నేను ఓటమి చెందిన దశలో అన్నకు పైన జరిగిన అన్యాయాన్ని చెప్తే వెంటనే నన్ను రాహుల్ గాంధీ గారి తీసుకెళ్లి నాకు న్యాయం చేసే దశలో మా హనుమంతలో ఉండే. ఇటువంటి వాళ్ళు ఉన్నందుకే ప్రీతం గారు పొట్టోరైనా ఇది ధైర్యంగా నుంచి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎవరు వచ్చినా కూడా గట్టిగా స్వీకరణ ఓ ధైర్యం. ఎందుకంటే మాకు ఇటువంటి నాయకులు చూస్తున్నారా, ఎవరికి భయపడేది లేదు. మాకు నేర్పించింది నాయకులు ఒకటే, నిజాన్ని నిజంగా మాట్లాడు, అబద్ధాన్ని నిల్చోబెట్టి కలిగే అని చెప్పింది. కాబట్టి ఈ రోజు నిజాన్ని నిక్కర్సుగా మాట్లాడుతున్నాం. ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాల్సిందే, చెప్పి వారు కూడా ప్రజాక్షేత్రంలో రావాల్సిందే. వీరు ఈ రోజు మాదిగలను అడ్డం పెట్టుకొని ఎంఆర్పిఎస్ జెండాను అడ్డం పెట్టుకొని ఈ రోజు మతతత్వ పార్టీలకు వత్తాసు పలుకుతున్నారు. ఈ వత్తాసు పలికే వారందరినీ కూడా మీరందరూ గమనించాలి. వచ్చినప్పుడు అడగాలి, ఏమైంది ఏమో ఉద్యోగాలు అకౌంట్లో 15 లక్షలు ఇస్తాను మరి పార్టీ వాళ్ళు ఎక్కడి నుంచి చేసి అడగాలి. మన ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే అమ్మిందో వాటిని మళ్ళీ ప్రభుత్వ పరం చేయమని అడగాలి. దాంట్లో వచ్చే ఉద్యోగాలలో వర్గీకరణ అమలు చేయమని చెప్పాలి. మరి ఈ రోజు అంత దగ్గర మిత్రుడే మీకు మీ కిషన్ రెడ్డి గారు, అంత దగ్గర మిత్రుడే మీకు మీ అమిత్ షా గారు, అంత దగ్గర మిత్రుడే మీకు మీ నరేంద్ర మోదీ గారు. మరి కేవలం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకైంది వర్గీకరణ? 18 రాష్ట్రాలలో బీజేపీ ఉందే, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వర్గీకరణ ఎందుకు కాలేదు? అక్కడ ఉన్న చెమారు రాజుగారు కాదా అని చెప్పబోతున్నారా? దీన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అసమానతలు అనేది కేవలం తెలంగాణలో లేవు మిత్రులారా, దేశవ్యాప్తంగా ఉన్నాయి. మా హనుమంతన్న ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ చేసిండు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళితుల మీద అత్యంత ఘోరంగా ఈ రోజు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ రోజు నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ప్రకారం దళితుల మీద ఎంత అట్రాసిటీస్ ఉన్నాయంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మరి మీరు ప్రభుత్వం అధికారంలో ఉంటే అక్కడ నా చెమార్లకు, అక్కడ నా జాతరలకు ఎందుకు మీరు వర్గీకరణ ఇవ్వట్లేదు? మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే పోయి మీరు జాతీయ ఎంఆర్పిఎస్ అంటారు కదా, ఆల్ ఇండియా ఎంఆర్పిఎస్ అంటారు కదా, పదండి పోదాం, నేను కూడా వస్తా. మీకు హిందీ రాకపోతే హిందీలో మాట్లాడతా, ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ లో మాట్లాడతా. వర్గీకరణ మన చెమార్లకు, జాతరలకు కూడా ఇప్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారా. మరొకసారి నిక్కార్సైన నాయకులు ఉన్నారు, మీ అందరికీ కూడా పాదభివందనాలు చేస్తున్నా. ఇదే విధంగా నిజము వైపు ఉండి నడిచే నాయకులతో పాటు ఓ తమ్ముడిగా నేను ఉంటానని మాటిస్తూ ఈ ఉద్యమాన్ని, ఈ కృతజ్ఞతని ప్రతి ఒక్క గ్రామానికి తీసుకుపోయే దశలో మీతో పాటు నేను ఉంటానని మాటిస్తూ సెలవుస్తున్నారా. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు సెలవుస్తున్నారా. జై కాంగ్రెస్, జై భీమ్. అన్నగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 30 సంవత్సరాల తర్వాత మాదిగలో మనువాదం వైపు, అంబేద్కర్ వాదం వైపు
తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పల్లె పల్లెకు కూడా మనం మాదిగలు అంబేద్కర్ వాదులని చెప్పి నిరూపించుకుందాం, అన్ని గ్రామాలలో కూడా కృతజ్ఞతల సభలు నిర్వహించుకుందాం అని చెప్పి చెప్పినటువంటి అన్నగారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్న నాకు 2007-8 ప్రాంతంలోనే తెలుసు. ఎందుకంటే నేను ఉస్మానియా యూనివర్సిటీలో MSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేస్తున్నప్పటి నుంచి నాకు అన్నగారు పరిచయం. ఆ పరిచయాన్ని ఇప్పటికి కూడా అదే విధంగా కొనసాగించుకుంటూ పోతున్నాం. అన్నగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పెద్దలు పూజ్యులు మన మాజీ PCC అధ్యక్షులు మనకి ఉద్యమంలో ఇప్పటి నుంచి 30 సంవత్సరాల ఉద్యమం నుంచి కూడా అన్న కూడా చెప్పాడు, ప్రీతమన్న కూడా చెప్పాడు, 30 సంవత్సరాల ఉద్యమం నుంచి కూడా ఎస్సీ వర్గీకరణ కంపల్సరీగా చేయాల్సిందే, కాంగ్రెస్ పార్టీ చేసి తీరుతుందని చెప్పి ఎన్నో వేదికల మీద మాట్లాడినటువంటి మన పెద్దలు పూజలు వి హనుమంతరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి నరసింహరావు గారు MRPC, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ప్రీతం గారు, బ్రహ్మయ్య గారు, అదేవిధంగా రమేష్ గారు, చాలా మంది మాదిగ దండోర నాయకులు ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ, ఇది చిరకాల కోరిక. ఇది ఒంగోలులో మొదలైంది. ఆ గ్రామం పేరంటే మండలం నాగులపాడు మండలం, అదేవిధంగా ఈదుమాడి గ్రామంలో మొదలైంది 30 సంవత్సరాల క్రితం. అది రాను రాను దేశ మొత్తంలో కూడా పోయింది, తెలంగాణలో కూడా మొదలైంది. రమయ్య గారు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా అందరూ కూడా మాదిగ దండోలో ఉన్నప్పుడు స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు పడ్డారు. పెట్టనీయలే కొన్ని దగ్గర మీటింగ్లు అయినా ఎంతో మంది నాయకులు వచ్చిండ్రు పోయిండు, కానీ బ్రహ్మయ్య మాత్రం కంటిన్యూగా దాన్ని ఫైట్ చేస్తుంది. అది నాకు తెలుసు. ఎందుకంటే MRPS వ్యవస్థాపకుడు బ్రహ్మయ్య మొదలుపెట్టింది ఈ ఊరి నుంచే. ఆ తర్వాత ఇది తెలంగాణలో కూడా అంచెలంచెలుగా పెరిగింది. అదందరూ కూడా మాదిగ దండోలు. ఎందుకంటే మీకు అన్యాయం అవుతుంది బాబు, నాకు తెలుసు. ఇవాళ IAS IPS లో చూస్తే రైట్ ఎక్కున్నారు, లెఫ్ట్ తక్కువ ఉన్నారు. ఉండలేదు. అది రాహుల్ గాంధీ చెప్తున్నా బాబు, నేను చెప్పలే. 90% ఏదైతే బడుగు బలైన వర్గాలలో ఉన్నారో వారి ఆఫీసర్లు కూడా చాలా తక్కువ. ఆడొకటి ఈడొకటి ఎక్కువ లేదు. మా నాయకుడే తెలుసుకున్నాడు ఈ సంగతి. రాహుల్ గాంధీ గారు అన్నారు, వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో ఆగలే, జితినా ఇచ్చేదానికి భాగీదారి అన్నారు. అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ దే విల్ గెట్ రిజర్వేషన్. అంతేకాదు ఇంకోటి ఎక్స్రే అన్నాడు. మనం హాస్పిటల్ పోతే అన్ని తెలుసుకోవాలి, ఎక్స్రే అంటే లోపల ఏమున్నదో తెలియాలి. అది కింది స్థాయిలో. అది ముఖ్యంగా ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది, ఎస్సీలకు అండ్ ఎస్టీలకు. వారితో పాటు వీరికి కూడా న్యాయం చేయాలని నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడండి. బీహార్లో 40 ఏళ్ల తర్వాత అక్కడ ఇవాళ జరిగింది ఏది, CWC సమావేశంలో అన్నాడు, తప్పనిసరిగా నేను న్యాయం చేస్తా అన్నాడు. ఎవరికి ఉన్నదంటే ఆ ధైర్యం చెప్పండి. ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ. అప్నే ఆప్కు బీసీ బోల్తా. నేను ఆయన 3 సార్లు కలిసిన OBC ఎంపీస్ కన్వీనర్ గా. నేనన్నా ఆ జనాభా ఎక్కున్నదా బాబు, ఒక కొత్త మినిస్ట్రీ బీసీలకు అన్నాను, చేయలే. అదేవిధంగా కులగనే చేయమన్నాం, చేయలే. కానీ రాహుల్ గాంధీ గారు అన్న తర్వాత మా రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి వ్యక్తి యావత్ భారతదేశంలో. అదేవిధంగా కులగన జరగాలి, ABCD జరగాలి అన్నది కూడా మొదలే నిర్ణయించింది. అంటే రెండింటికి ఛాంపియన్, అటు బీసీలకు ఇటు మాదిగలకు అయినా లేదు. దానికి వల్ల మీరందరూ ఇన్ని రోజుల అసెంబ్లీలో బిల్లు పెట్టారు, పాస్ చేశారు, కానీ కృతజ్ఞత చెప్పలేదన్న ఉద్దేశంతో మీరు రావడం. మేము విడిపోయిండొచ్చుగా బాబు, కానీ అన్నదమ్ములుగా విడిపోతాం. కానీ అన్నను కొట్టినప్పుడు తమ్ముడు పోతాడా లేదా? ఇది బాధ్యత. అదే ఆలోచన. వెళ్ళిపోవడం అంటే ఏది
అన్నదమ్ములుగా ఉన్నాం, అన్నదమ్ములుగా విడిపోదామని బ్రహ్మయ్య గారి ఇంటికి వచ్చింది. దానికి మా ప్రీతం ప్రయత్నం చేసి ఇవాళ ఈయన మాదిగ దండోలో మీటింగ్ పెట్టాలి. మనోళ్ళకు ముందు ఒక మాట చెప్పింది, అన్ని జిల్లాలలో తిరుగుతాం. దానికి బ్రహ్మయ్య గారు కూడా నువ్వేమైనా ఆందోళన అనుకోకురా బాబు వచ్చేది. నా ఉద్దేశంలో తప్పనిసరిగా మాదిగలకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే కోర్టు నిర్ణయం తర్వాత కేంద్రంలో ఒప్పుకున్నది, అదేవిధంగా రాష్ట్రంలో ఒప్పుకున్నది, క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం, బిల్ పాస్ చేశారు. ఇక మా చంద్రబాబు నాయుడు నాతో పనిచేసిన వ్యక్తి, ఆయన కూడా ఇవాళ మొదలు పెట్టాడు. అక్కడ కూడా పాస్ కావాలనేది ఉద్యమం. అక్కడ మీటింగ్ పెట్టినా నేను వస్తా, పిలుస్తావా లేదా? తప్పనిసరిగా వస్తాయి. ఎందుకంటే నాకు 2 ప్రాంతాలలో నాకు పరిచయాలు ఉన్నాయి. మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా, మాజీ పిసిసి అధ్యక్షుడుగా అందరితో సంబంధాలు ఉన్నాయి. ఇది న్యాయమైన కోరిక. ఇప్పటి నుంచో ఉన్నారు. అంటే మీకు ఎక్కువ చదివినటువంటి వాళ్ళు ఉన్నటువంటి రైతు ఎక్కువ అవకాశాలు వచ్చినాయి. మీకు కూడా భగవంతుని కోరుకున్నా మీకు కూడా మంచి అవకాశాలు రావాలి. మీరు కూడా చదవాలి బాబు. చదువుతనే భవిష్యత్తు అన్నాడు మహాత్మా జ్యోతిరావు పూలే 18th సెంచరీలో. సావిత్రి పూలేతో స్కూల్ పెట్టించాడు. కనుక మీరు చదివే ముఖ్యం. ఏ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, భారతదేశం స్వాతంత్రం ఎవరు రాయగలుగుతారు ఈ రాజ్యాంగాన్ని అంటే మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా గారు, సర్దార్ పటేల్ గారు ఒకరే ఒక్క వ్యక్తి రాయగలుగుతాడు. కడుపు గాలిన వాడు, పేదరికంలోకి వచ్చిన వాడే జ్యోతిరావు పూలే శిష్యుడు అయినటువంటి అంబేద్కర్తో రాయించారు. అందుకుంటే మీకు వచ్చింది. మాకు అంబేద్కర్ లేడు, ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడే అట్టరాని తన మీద మీకు రిజర్వేషన్ ఇచ్చింది, కానీ అవే నడుస్తున్నాయి. మాకెవరు రిజర్వేషన్ ఇవ్వలేదు. మిమ్మల్ని ముట్టుకుంటే మేము జైలుకే పోతామా లేదు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కొత్త మాట అన్నాడు, అది నిజమైన మాట. ఎస్సీలకు ఏదైతే అట్రాసిటీ కేసుల్లో బీసీలకు కూడా చేస్తాను. ఇంతకంటే ఏం కాదు, నేను కూడా కట్టేసి. ఎందుకంటే ఈ ఆలోచన ఎవరికి రాలేదు. పిసిసి ప్రెసిడెంట్ ఆ రోజుల్లో రాజీవ్ గాంధీని అడిగిన హౌ ఐ మేక్ ఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ అంటే అకార్డింగ్ టు ది సోషల్ జస్టిస్ అన్నారు. ఆ రోజే ఆ కుటుంబంలో ఉన్నది. ఇందిరాగాంధీ కుటుంబంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలని అగ్ర కులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే శక్తి ఆ రక్తంలో ఉన్నది. జెనెటిక్స్ అంటుంది. వారు కూడా అదేవిధంగా తండ్రి రాజీవ్ గాంధీ గారు కూడా అదే ఆలోచన. ఆ ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకుంటూ రాహుల్ గాంధీ గారు. ఆ ఇంప్లిమెంట్ చేయడానికి మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 42 10 జిల్లాలు తిరిగిన రిజర్వేషన్ ఇవ్వాలి మాకు. అప్పుడు సిద్ధరామయ్య నుంచి ఏది కామారెడ్డిలో రిజర్వేషన్ 42% ఇస్తే ఇవాళ కొందరు కాదు పోదు, ఒక కోర్టు పోతున్నారు. ఎందుకంటే మీ కోర్టు మీరే ఉంటారా? ఆ కోర్టు కొట్టేసింది. రేపు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో 29 నోటిఫికేషన్ వస్తే అందరూ రెడీ ఉండాలి బాబు. లేట్ అయిందంటో రిజర్వేషన్ సీట్ల మీ చెల్లెలో, మీ బిడ్డలో, మీ అక్కలో, ఆఖరికి మీ భార్య రెడీ చేయండి. లేకపోతే వల్ల చేశారు. లేట్ అయిందంటో మన కోర్టు ఒక నిర్ణయిస్తుంది. ఏ నోటిఫికేషన్ రాకముందే మీరు ఊళ్ళకోండి. మీ ఏ ఊళ్ళోనైతే పుట్టి పెరిగిందో జడ్పీటీసీ కానీ ఎంపీటీసీ నిలబడాలా మీరందరూ మొదలే రెడీ కాయిదాలు పెట్టుకోండి. అటు నోటిఫికేషన్ ఇటు తప్పనిసరిగా ఎలక్షన్ కమిటీ రాకముందే మనం పత్రాలు ఇచ్చేస్తే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కోర్టు కూడా అందరం రాజేది. దీని మీద హుషారు ఉండాలి. అందుగురించి నేను ఏమంటున్నా, ఏదైనా మీరు ఆంధ్రలో మూవ్మెంట్ మొదలుపెట్టినా ఈ ప్రాంతానికి వచ్చి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనికి కృతజ్ఞత చెప్తుంది. ఇప్పుడే చెప్పారు ఎవరన్నా, నేను ఢిల్లీలో 11 ఏళ్ళు ఉంటే ప్రతి ఒక్కరు నా ఇంటికి వచ్చి తినిపోయేది. అట్లా మావాడు కూడా తిని ఎందుకు చెప్తున్నా అంటే నా ఆలోచన అన్నిటికంటే డబ్బు కంటే ముఖ్యం భోజనం. ఆకలితో ఉన్న తల్లి అన్నం పెడితే ఆ ఇల్లు మర్చిపోరు. అదేవిధంగా ఇవాళ మీరు మర్చిపోకుండా ఈ ఉద్యమాన్ని కొనసాగించండి. ఎప్పుడు పిలిచినా ఎక్కడికి పిలిచినా నేను తప్పనిసరిగా వస్తాను. రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో మీ క్యాండిడేట్లను కూడా తయారు చేయండి.
ఏడ రిజర్వేషన్ ఉన్నదో బరాబర్ నిలబడండి. రిజర్వేషన్ లో కూడా 42% కేటగిరీ వైజ్గా రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలని కోరుతారు. ఎందుకంటే మా సంఖ్య ఎక్కువ, ఎందుకంటే ఆంధ్రలో వాళ్ళు ఎక్కున్నారు, రైట్ ఎక్కున్నారు, లెఫ్ట్ ఎక్కున్నారు. ఇక్కడ లెఫ్ట్ ఎక్కున్నారా లేదా? కనుక మీకు కూడా ఇక్కడ రెడీగా ఉండాలి, పోటీ పడడానికి దీనికి ముందు ఉండాలని. ఎంతైనా బ్రహ్మయ్య గారికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మొదటి మొక్క నుంచి ఈయన పాతోడు అనుకున్నాను, ఈయన కొత్తోడేది. అసలు చూస్తున్నారు ఈయనట ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు ఇద్దరు. ఏదైనా మనం డేల గురించి మాట్లాడకుండా మన రిజర్వేషన్ ఇది అమలవుతుంది కాబట్టి అమలు చేసుకోవడానికి, అదేవిధంగా ఆంధ్రలో కూడా తిరిగట్టిరు మా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా పాజిటివ్గా తీసుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో మీ షేర్ ఎంతున్నదో అంత షేర్ అకార్డింగ్ టు ది దేర్ పాపులేషన్ దేర్ రిజర్వేషన్ అని రాహుల్ గాంధీ అంటున్నాడు. కాబట్టి అంతేకాకుండా ఆయన ఇంకోటి కూడా అన్నాడు, ఏదైతే ప్రభుత్వంలో ఏదైతే అడ్వర్టైజ్మెంట్ అయితే బిల్డింగ్ కట్టడానికి డ్యామ్ కట్టడానికి అందులో కూడా రిజర్వేషన్ ఇవ్వమంటుంది. మీకు ఆల్రెడీ ఉన్నది, మాకు లేదు, దానికి కూడా ఇవ్వాలని అంటున్నాడు. అంటే చదువులలో ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని రాహుల్ గాంధీ ఆలోచన. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మల్లికార్జున్ ఖర్గే గారే అనౌన్స్ చేశారు, ఏది లెఫ్ట్లకు కూడా న్యాయం చేయాలన్నాడు. అందరు కూడా కేటగిరీ చేశారు కనుక తప్పనిసరిగా అమలు చేయడానికి రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఖర్గే ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు. తప్పనిసరిగా మీకు కూడా న్యాయం జరగాలని మీరు తప్పనిసరిగా గ్రామాలలో మా ప్రీతం చెప్పారు. తిరిగండి, ఎక్కడైనా పిలిస్తే నేను కూడా వస్తాను. కనుక నా ఉద్దేశంలో ఏదైనా కొన్ని రోజులు కొంత ఇబ్బందులు ఉంటాయి, దాని గురించి మనం ఆలోచన, మనం నడుస్తుంటే మన ఎవరికైనా వస్తుంది, మనం ఇంట్లో కూర్చుంటే ఎవరు రాదు. కనుక ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బ్రహ్మయ్య గారికి, వారితో ఉన్నటువంటి ఏది మనకు ఏదైతే ఉన్నదో మాదిగ దండోరా, దీని మీద అందరూ కూడా ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నగారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేయటమే కాదు, ఇప్పుడు కూడా ఒక మాట అన్నారు, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మీ జనాభా ప్రకారం ఉన్న రిజర్వేషన్ ప్రకారం మీరు కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేసుకోవాలని చెప్పి. కానీ ఒక చిన్న మనవి అన్నా, ఎస్సీ వర్గీకరణ జరిగింది విద్యా ఉద్యోగ రంగాలలోనే, కానీ ఉపాధి సంక్షేమ రాజకీయ రంగాలలో కాదు. కాబట్టి ఆ రాజకీయ రంగాలలో కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు మన ఎంఆర్పిఎస్ పుట్టుకకి అని ఎంఆర్పిఎస్ ఇలా దయచేసి అందరూ పెద్దలు పూజలు వి హనుమంతరావు గారికి ధన్యవాదాలు, థ్యాంక్స్ సపోర్ట్లతో తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. పోరాట సమితి పోరాట సమితి వీరులకు ధన్యవాదాలు. కూర్చోండి, ఎక్కడ ఉన్న వాళ్ళు దయచేసి బ్రహ్మనారాయణ మాట్లాడేదాకా కూర్చోవలసిందే కోరుతాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎంఆర్పిఎస్ అనే 4 అక్షరాలు ఎలా ఏ విధంగా ఏర్పడియో ఆ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పురుడు వచ్చినటువంటి ముద్దుబిడ్డ, పురుడు వచ్చినటువంటి ఊరు ఈదుముడి. అదేవిధంగా అది మేము మనమనట్లేదు, మన బెల్లయ్య నాయకనే మేము మన సంక్షేమ భవన్లో కలిసి బెల్లయ్య నాయకన్న కలిసి
బ్రహ్మయ్య బాగున్నావా అని చెప్పి అవునన్నా బాగున్నాను అంటే అప్పుడు ఎంఆర్పిఎస్ అనే కాన్సెప్టే నువ్వు బ్రహ్మయ్య అని చెప్పి మన బెల్లయ్య నాయక్ గారు కూడా మన సంక్షేమాలను అన్నగారిని కలగడానికి పోయినప్పుడు మాట్లాడడం జరిగింది. ఆ యొక్క ఉద్యమ వీరుడు మన ఉసిరిపాటి బ్రహ్మయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఈ సైడ్ ఉన్నటువంటి వాళ్ళంతా కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అన్నా దయచేసి అందరూ కూర్చోవాలన్నా. ముప్పై సంవత్సరాల మాదిగల ఆశ ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చు అని వెలువడిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానించడం, బిల్లు ప్రవేశపెట్టడం, కేబినెట్ కమిటీ వేయడం, కమిటీ సూచన మేరకు సమీప కమిషన్ వేయడం, కమిషన్ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా పార్లమెంటులో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా శాస్త్రీయబద్ధంగా చట్టం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి అన్నకు కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞతా సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు నండు నరసింహారెడ్డి గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు, ఇందాక కూడా చెప్పాను నేను, ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్డుకునే ప్రయత్నం, ఆపే ప్రయత్నం, అవరోధాలు కల్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అన్నా ఇందాక వేదిక మీద మాట్లాడిన మాట అన్నా నువ్వు ముందుకు నడు, నీ వెనక నేనుంటా, ఏదన్నా వస్తే నేను చూస్తా అని చెప్పని అండగా నిలబెట్టడంతో పాటు మనకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మన ప్రీతమ నేత అన్న ప్రీతమన్న గారికి, తమ్ముడు ప్రభాకర్కు, అదేవిధంగా వేదిక మీద ఉండబడినటువంటి రాములు అన్న, రమేష్ అన్న, మన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఎంఆర్బిఎస్ ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి నాయకత్వానికి, మహిళా నాయకత్వానికి, వ్యవస్థాపక సభ్యులకు, అదేవిధంగా ఎన్ని కష్టాలను వచ్చి ఎన్ని ఇబ్బందులకు వచ్చి కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం కోసం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున సామాజిక నమస్కారం తెలియజేస్తున్నాను. నేను మాట్లాడడానికి మొదలు పెట్టబోయే ముందు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది కృతజ్ఞత చెప్పడం. కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? ఇందాక మా రోషే చెప్పాడు, అటువైపు వెళ్ళాలి. కానీ కృతజ్ఞత మాత్రం మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుందైతే మాత్రం 100% రేవంత్ అన్నకి చెప్పడం కోసం, రేవంత్ అన్నకి చెప్పడం కోసం. ఎందుకంటే రేవంత్ అన్న ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నాకు తెలిసి ఆయన పాత్ర చాలా గొప్పది. ఆయన ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొన్నాడు, పరోక్షంగా ఉద్యమాన్ని నడిపించాడు. ఆయన ప్రత్యక్ష పరోక్ష ఉద్యమానికి అండగా నిలబడినటువంటి తీరుతెన్నులు నాకు తెలుసు. అన్నని ఢిల్లీలో కార్యక్రమం, ఢిల్లీలో కూడా, ఢిల్లీనా అది హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ అని లేకుండా ఎక్కడ కార్యక్రమం జరిగిన తన వంతు పాత్ర పోషించినటువంటి ఆయన మాదిగల ఉద్యమ బలిదానాలు తెలిసినటువంటి నాయకుడు, మాదిగల కష్టాలు తెలిసినటువంటి నాయకుడు, మాదిగలు పడుతున్నటువంటి ఇబ్బందులు తెలిసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉండడం, ఎస్సీ వర్గీకరణకు నేనున్నప్పుడే ఎస్సీ వర్గీకరణ రావడం అని అదృష్టంగా భావించినటువంటి ఆయన మాదిగల చిరకాల స్వప్నమైనటువంటి, చిరకాల ఆశ ఆకాంక్ష అయినటువంటి వర్గీకరణ నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పడం కోసం మాత్రం మనం ఇప్పుడు ఉన్న విషయం మర్చిపో. దానికి నేను ఇప్పుడు థ్యాంక్స్ అని నేనంటే రేవంత్ అన్న అని మీరన్నా, థ్యాంక్స్ టు సీఎం గారు, థ్యాంక్స్ అన్నా అని నేనంటే రేవంత్ అన్న అని మీరన్నా. ఏమనాలి? థ్యాంక్స్ నేను చెప్తున్నా. ఎవరికి చెప్తున్నా? రేవంత్ అన్నకి చెప్తున్నా. ఓకే, అందరూ ఒక్కసారి గట్టిగా, ఇక్కడే పక్కనే అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ సమావేశాలు లేకపోయినా అసెంబ్లీ గోడలు దాటి వెళ్ళాలి. ఈ ఉండబడినట్టు ఇందాక అన్నట్టు ఒక్కడైనా, ఇద్దరైనా, ముగ్గురైనా ఆ వచ్చినట్టు నిజాయితీ కలిగినోడు, నిబద్ధత కలిగినోడు, విశ్వాసానికి ప్రతీకలుగా ఉండబడిన నాయకురాలు ఇక్కడికి వచ్చారు కనుక
మన గొంతు అసెంబ్లీ దాటాలి, అసెంబ్లీ దాటి రేవంత్ రెడ్డి అనే ఇంటికి వినపడాలి. ఓకే, థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. రుణపడి ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రుణపడి ఉంటాం కాంగ్రెస్ ప్రభుత్వానికి, రుణపడి ఉంటాం రేవంత్ అన్నకు, రుణపడి ఉంటాం రేవంత్ అన్నకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మీకు కూడా థ్యాంక్ యూ. సమయం 4 అయింది, ఆకలి అవుతుంది, ఉదయం నుంచి ఏం లేదు. మన వాళ్ళకి భయం, నేను బయట తీసుకుంటాను కానీ పదవులేదు నిజంగా. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక్కడికి వచ్చింది మనం థ్యాంక్స్ చెప్పడానికి. ఆ థ్యాంక్స్ చెప్పడం కోసం అండగా నిలబడిన మన అన్న ప్రీతమన్న ఉన్నాడు, వచ్చిపోయిన పెద్ద ఆయన హనుమంతన్న ఉన్నాడు, వేదిక మీద మన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి తెలిసింది మనం మాదిగలంగా వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. వాళ్ళు చెప్తారు ప్రభుత్వ పెద్దలకి, మాదిగలు వచ్చి ధన్యవాదాలు చెప్పారు. ఒక విషయం ఇక పోతే మనమే ఎందుకు ధన్యవాదాలు చెప్తాను, ఎందుకు కృతజ్ఞత చాటుకోవాలనుకుంటే నేను ఒక మాట చెప్తాను. జాషువా ఒక మాట అంటాడు, చిక్కిన కాసే తనివి చెందిన నాయకుడు ఎల్ల కష్టములను బుక్కెడబోతో మరిచిపో సుధాన బతుకమూర్తి నలుదిక్కులు కలిగి ఉన్న లోకమున దిక్కరి అయిన అరంగసుతుడు ఒక్కడ జన్మమెత్తే ఈ భరతూరు వర్కను కడగట్టు బిడ్డడే అని. అంటే చిన్న కాసు తిరిగితేనే మర్చిపోతాడు. తనివి చెందే అమాయకుడు ఎవరు? మాదిగోడు. అదే మాదిగోడు గురించి ఇంకో మాట, ముప్పు ఘటించి దీని కులమును కలిగి కబలించిన వారి దేహమును విప్పి ఎనర్చి భరత వీరుని పాదము కందకుండగా చెప్పులు కుట్టి జీవనము చేయగాని నిరాకరింపలేదు ఎప్పుడు అప్పు బట్టదిసి మీ భారతావని దీని సేవకులు అని చెప్తున్నారు. అంటే మాదిగలను సమాజాన్ని కాపాడే దగ్గర, సమాజానికి రక్షించే దగ్గర, సమాజానికి అండగా నిలబడే దగ్గర ఎలాంటి పాత్ర పోషించాము మహాకవి జాషువా గారు చెప్తారు. అలాంటి కులంలో పుట్టిన మనం, అలాంటి జాతిలో పుట్టిన మనం మాదిగలమంటే నమ్మకానికి, మాదిగలమంటే విశ్వాసానికి, మాదిగలమంటే కృతజ్ఞతకు, మాదిగలమంటే ప్రేమతత్వానికి, మానవత్వానికి నిదర్శనం చెప్పుకోబట్టు మనం 30 ఏళ్ల క్రితం పీతమన్న చెప్పినట్టు ఎస్సీ వర్గీకరణ పంజాబ్లోనే అప్పటికి అమలవుతున్న ఆ పంజాబ్ అమలవుతున్న సందర్భంలో లోకూర్ కమిషన్, ఆ లోకూర్ కమిషన్ వేసినటువంటి ఆధారంగా చేసుకుని సదాలక్ష్మి లాంటి వాళ్ళు ఇక్కడ ఉద్యమం మొదలుపెట్టిన వాళ్ళ స్ఫూర్తితో మొదలైన ఎంఆర్టీఎస్ ఉద్యమం. దేనికోసం మొదలైన ఎంఆర్టీఎస్ ఉద్యమం దేనికోసం మొదలైన? ఎస్సీ రిజర్వేషన్, ఉమ్మడి రిజర్వేషన్ ఏబిసిడీలుగా వర్గీకరించాలని మొదలైన. ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్ ఏబిసిడీలుగా వర్గీకరించాలని మొదలైన. ఆ మొదలైన ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఒక పెద్ద మహోత్తర ఉద్యమాన్ని నిర్మించుకున్నారు. తమ రక్తాన్ని చెమటగా మార్చి ఒక మహోత్తర ఉద్యమాన్ని నిర్మించుకున్నారు. ఈ మహోత్తర ఉద్యమంలో ప్రతి ఒక్క ఎంఆర్ఎస్ నాయకుడికి ఒక చరిత్ర, ప్రతి ఒక్క ఎంఆర్ఎస్ కార్యకర్తకు ఒక చరిత్ర. ఏ గుండె తగ్గినా, ఏ ఎంఆర్ఎస్ నాయకుడు గుండె తగ్గినా అతను హృదయాంతరాలలోకి వెళ్ళి ఒక్కసారి కడితే కేసులు, జైళ్లు, త్యాగాలు, జీవితాలని కణంగా పెట్టి కుటుంబాలని, ఇల్లు, వాటిని, భార్య బిడ్డలను వదిలిపెట్టి ఒక నిరంతరంగా చేసినటువంటి ఒక పోరాట ఫలితం ఈ ఎస్సీ వర్గీకరణ. ఆ ఎస్సీ వర్గీకరణ కావాలని మనం చేసిన పోరాటంలో సురేంద్ర మాదిగ, దామోదర మాదిగ, మహేష్ మాదిగ, భారతీ మాదిగ, తెల్లమల్ల రవి మాదిగ, సిర్రా నాగేశ్వర మాదిగ, మీరా సాహెబ్ మాదిగ, ప్రభాకర్ మాదిగ, ఇంకా పెద్దాడ ప్రకాశరావు బండారు, ఇలాంటి వాళ్ళు తమ ప్రాణాలని తృణపాయంగా ఈ జాతి కోసము వర్గీకరణ జరగాలని చెప్పని అంకితం ఇచ్చినటువంటి పోరాటం. మరి అంత పెద్ద చారిత్రాత్మక పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పు రావడం, ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానిని పరిష్కరించడం అంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటి?
మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటి? అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, కార్యకర్తల కష్టాలను స్మరించుకుంటూ, ఈ ఉద్యమంలో ఆత్మ బలిదానాలు చేసి జైలు పాలైనటువంటి జీవితాలను చిందనం చేసుకోబడినటువంటి కార్యకర్తలను స్మరించుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మా కళ నెరవేర్చినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞత చాటు. కృతజ్ఞత లేనోడు మనిషే కాదు. కృతజ్ఞత లేనోడు మనిషే కాదు. వాడు బతికున్నా కూడా జీవోత్సవం లాంటి. చేసిన సాయాన్ని మర్చిపోయారు. అండగా నిలబడినోడినే అవమానించారు. కష్టాల్లో ఉన్నప్పుడు కాపు కాసినోడినే కాటేశారు. వాడు కృతజ్ఞత హీరుడు. కానీ మారుగోడని కృతజ్ఞత కలిగిన వాడు. ఇందాక మా వాడు రోసేయాలి. కృతజ్ఞత చెప్పాలి అంటే నీతి ఉండాలి. కృతజ్ఞత చెప్పాలంటే నిజాయితీ ఉండాలి. కృతజ్ఞత చెప్పాలంటే ముందు గుండెలో దమ్ము ఉండాలి. ఎందుకు దమ్ము ఉండాలి? నాకు సాయం చేసింది నువ్వు అని చెప్పడానికి దమ్ము ఉండాలి. నాకు అండగా నిలబడింది నువ్వు అని చెప్పడానికి దమ్ము ఉండాలి. కానీ సాయం చేసినా, అండగా నిలబడినా, ఎవరిని చేసినా మీరు ఎవడూ చేయలేదు, నేనొక్కనే చేశానని చెప్పుకోవడం అనేది స్వార్థం. ఆ స్వార్థపర నాయకత్వము ఈ రోజు చీమల పెట్టిన పుట్టలోకి పాము దూరినట్టు పడగెత్తి మొత్తం సమాజాన్ని కాటేసేటువంటి దిశగా దిగజారిన సందర్భంలో అరే ఆంధ్ర ఏంది నాకు తెలంగాణ, నాకు ఆంధ్ర ఏంది తెలంగాణ. ఈ ఎంఆర్ఐ ఉద్యమం పుట్టడానికి 32 ఏళ్ల క్రితం 20 ఏళ్ళు నిందని వయసులో ఇక్కడ ఉండబడిన మా రోషే లాంటి నాకంటే చిన్నోళ్ళు 2-3 ఏళ్ళు, నాకన్నా 2-3 ఏళ్ళు పెద్దవాళ్ళు. 20 సంవత్సరాలు నిందని వయసులోనే ఆయన ఈ ప్రాంతమా ఆ ప్రాంతమా నేను చూడాల. నిజమే మాదిగల అన్యాయం జరుగుతుంది, మాదిగ వెనకబడుతున్నారు, అన్ని అవకాశాలు సోదరులకే పోతున్నాయి, మనకి రావటం లేదు, అది కళ్ళ కట్టినట్టు కనపడతా ఉంది. మరి కనపడుతున్నప్పుడు మన వాటా కోసం మనం పోరాటం చేసినప్పుడు ఎవరు చేయనప్పుడు ఎక్కడి నుంచి వస్తే అక్కడైతే ఎక్కడైతే అని చెప్పని ఆనాడే ప్రాంతాలకు అతీతంగా, ఆనాడే వర్గాలకు అతీతంగా, ఆనాడే రాజకీయాలకు అతీతంగా మా గ్రామం వస్తే మా గ్రామానికి ఆహ్వానించి 20 మంది కూర్చొని అదే రోజు గ్రామ కమిటీ వేసి అదే రోజు రాష్ట్ర ప్రకటన చేసినటువంటి గడ్డ మీద పుట్టిన బిడ్డలన్నా ఈ రోజు ఏ ఒక్కడే ఎంఆర్ఎస్ నాయకుడు 100 సంఘాలు ఉండొచ్చు, 1000 సంఘాలు ఉండొచ్చు. ఈ రోజు ఏ ఒక్కడైనా మాదిగా అని చెప్పుకొని సంఘం పెట్టుకొని ఉన్నాడంటే, ఈ రోజు సర్వే అవుతున్నాడంటే, చలామణి అవుతున్నాడంటే ఆ ఎంఆర్ఎస్ సంఘం పెట్టుకోవడానికి పాత్రదారులని, సూత్రధారులని, నిర్మాతలని ఉద్యమానికి పుట్టించుకోవాలంటే మాకు ప్రాంతమే. కాకపోతే మనిషి అని చెప్పాను కదా, విశ్వాసం, కృతజ్ఞత లోపించింది. సమాజంలో కృతజ్ఞత లోపించిన తర్వాత ఏదో సాగుతలాగా అన్నం పెట్టినోడిని పాలు పోసినోడిని కాటేసినట్టుగా సమాజం మారింది కనుక సమాజం మారింది. సమాజంలో ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరుల నాయకులు మారారు కనుక వాడి ఆలోచనలో నుంచి ఇదే జరిగితే ఎక్కడ అవుతుంది. ఎంతంటే నాకు ప్రీతమన్న ఒక మాట కలుసుకున్న సందర్భంలో ఒక పెద్ద నాయకుడు అన్నకు ఫోన్ చేసి ఓ పద్ధతిలో అంటే మాట చెప్పాలంటే ఆపు అన్నట్టు. అయితే ఇందాక అన్నాడు అన్న అంటే నేను కూడా కొట్టోడే, వెటని కాదు, కానీ ఆయన తెలివి, ఆయన స్ఫూర్తి, ఆయన ఆ సందర్భంలో స్పాంటనిస్గా తీసుకోబడిన ఒక నిర్ణయం మాత్రం నేను ఫిదా అయ్యాను. దాన్ని ఏ విధంగా అధిగమించాలో ఆ విధంగా అధిగమించడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకొని పోయి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళి ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతితో ఏమన్నారు ఆ అనుమతి తీసుకొని ఆ పెద్ద మనిషి అన్నాడంట, పోయిన పెద్ద అన్నపోయి కలిసిన పెద్ద మనిషి, అరే ఎవరో వచ్చి సభ పెట్టి ధన్యవాదాలు కృతజ్ఞత చెప్పానంటే ఆపడానికి అడ్డుకోవడానికి వాళ్ళెవరు? ఆ సభ పెడితే సభకి వెళ్ళు, నిన్ను ముఖ్యంగా పిలిస్తే నువ్వెళ్ళు, ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూసుకుంటారు, నువ్వు వెళ్ళి కలుపుకోవని చెప్పని మాట్లాడటం జరిగింది. అంటే సంకల్పం దృఢంగా ఉంటే లక్ష్యాన్ని చేరాలనేటువంటి కోరిక బలంగా ఉంటే అది ఎలాంటి అడ్డంకులు కల్పించినా అధిగమించడానికి అవకాశం ఉంటుందనడానికి ఈ రోజు ప్రీతమన్న మనకు నిలబడిన నిదర్శనం. ఆ స్థాయిలో మనకి ప్రీతమన్న. కానీ నేను చెప్తున్నా, నాకు ప్రాంతం కాదు, నాకు రాష్ట్రం కాదు, ప్రాంతం కాదు. ఈ ఎంఆర్ఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పుతుంది. మిత్రులారా 5 నిమిషాలు
ఎంఆర్పిఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పుతుంది. ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పుతున్నప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏర్పాటు చేయడానికి అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మేము మా గడ్డ మీద పుట్టిన ఎంఆర్పిఎస్ ఉద్యమం మా కళ్ళ ముందే తార్కిక గతి తప్పి పక్కదారి పెట్టి పోతుంటే చూస్తూ ఊరుకోవాలా? మేము పెంచిన బిడ్డ మా కళ్ళ ముందే తప్పు చేస్తుంటే ఇది తప్పు అని చెప్పి సరిచేసుకునే బాధ్యతల్లో ఉన్నదా? ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల తర్వాత తార్కిక గతి తప్పుతుంది. ఆనాడు మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పాటు చేసుకోబడినప్పుడు మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్ఫూర్తి నినాదమేంటి? బోధించు, సమీకరించు, పోరాడని. ఆనాడు ఆ స్ఫూర్తితోటి ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చింది. అదే అంబేద్కర్ ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మళ్ళీ మేము ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన తర్వాత ఆత్మగౌరవ హక్కులు, రాజ్యాధికారం అని చెప్పిన ఎంఆర్పిఎస్ ఉద్యమం నినాదం తీసుకుంది. మరి ఈ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎడిపోతుంది? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ దారిలో పోతుంది? ఎంఆర్పిఎస్ ఉద్యమం ఇటువైపు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. నేను అనుకుంటున్నా, ఏ ఉద్యమకారుడైనా ఈ రోజు ఈ దేశంలో ఉండబడినటువంటి ఎవరికైనా ఈ రోజు సంఘాలు పెట్టుకోబడిన వాళ్ళకి ఎవరికైనా స్ఫూర్తి ఉందనుకుంటే ఈ ప్రపంచానికే స్ఫూర్తి ఎవరైనా ఉన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్. అది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకందరికీ స్ఫూర్తి అయితే అదే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అంటారు, చేతనైతే నా రథాన్ని ముందుకు నడపండి, లేకుంటే ఉన్న చోటే ఉంచండి, దానిని కోల్చబాకండి, ధ్వంసం చేయబాకండి అంటారు. అదే అంబేద్కర్ అన్నాడు, నేను పుట్టడం అయితే హిందువుగా పుట్టా, కానీ చావడం అయితే హిందువుగా చావనని చెప్పని ఆయన మనుధర్మాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్. మరి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టిన అంబేద్కర్ మనం ఉండాలా? నేను 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ పోరాటాన్ని, కార్యకర్తల శ్రమని, త్యాగాన్ని వీటన్నిటిని కూడా కూకటి వేడుతో పెకిలించేసి ధ్వంసం చేసి మాదిరి జాతిని మనువాదాలకు మళ్లించాలని వైపు ఉండాలా అని ప్రశ్న వేసుకున్నప్పుడు ఒక తార్కిక గద్దెప్పుతున్న ఉద్యమాన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. తార్కిక గద్దెప్పుతున్న వాదాన్ని గాడిని పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మేము ఆనాడు మాకుండబడినటువంటి మా చేతి నుంచి మేము ఉద్యమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేసిన సందర్భం అయితే ఈనాడు మనకు వచ్చినటువంటి స్ఫూర్తితోటి, ఈనాడు మనకు ఉండబడిన అవగాహనతో మన కళ్ళ ముందే మన ఉద్యమం, మన చేతులతో నిర్మించినటువంటి ఉద్యమం గతి తప్పుతున్నప్పుడు, గాడి తప్పుతున్నప్పుడు దాన్ని గాడిలో పెట్టుకోవాల్సిన బాధ్యత మనకుందని చెప్పని ప్రయత్నం చేసే క్రమంలోనే మనం ముందు ఉన్నామన్న విషయం కూడా మీరు మర్చిపోద్దని కోరుతున్నాం. ఈ క్రమంలో నేను మీ అన్నగా, మీ తమ్ముడుగా, మీ బిడ్డగా ఒక మాట అడుగుతున్నాను. మనం అంబేద్కర్ వాదులుగా ఉన్నామా, మన వాదులుగా ఉన్నామా చెప్పండి? మనం అంబేద్కర్ వాదులుగా ఉన్నామా, మన వాదులుగా ఉన్నామా చెప్పండి? మన వాదులుగా ఉన్నామా అనుకుంటే అంటే ఊరికి మనకు మూతికి ముంత కట్టినోడు, మొలగ తాటలు కట్టినోడు, ఊరికి చివరగా నెట్టినోడు, చదువుకుంటే సీసం తోసినోడు, చదువుకుంటే చెవుల్లో సీసం తోసినోడు, 4 వేసినోడు మనం ఉందామా? సమాజంలో మనకు కావాల్సిన ఈ రోజు ఇక్కడ ఉండబడి చుక్క వేసుకున్నా, ప్యాంట్ వేసుకున్నా, ఈ రవీంద్ర భారతిలో మాదిగోళం వచ్చి మీటింగ్ పెడుతున్నా, ఈ హక్కులు కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ అవుతున్నామా? తెలుసాలి కదా. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు ఉన్నప్పుడు, లౌకికవాద శక్తులుగా మనం ఉన్నప్పుడు ఈ రోజు ఆ లౌకికవాదాన్ని కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకి చట్టం చేసి మాదిగ ఆశని, ఆకాంక్షని నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మన గురించి మాట్లాడలేదు. 10 ఏళ్లలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామన్న భారతీయ జనతా పార్టీ 2004లో వర్గీకరణ రద్దయింది. 2004 నుంచి 2024 వరకు పార్లమెంట్ లో చట్టం చేయాలని చెప్పి మనం పోరాటం చేస్తే ఒక్క రోజు కూడా పార్లమెంట్ లో చట్టం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేయలేదు. మరి ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు పెట్టొచ్చింది. ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చింది? పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ మన వర్గీకరణ రద్దయిన తర్వాత పంజాబ్ వర్గీకరణ రద్దయితే పంజాబ్ వాళ్ళు సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తే ఆ సుప్రీంకోర్టు చేసేటువంటి న్యాయ పోరాట ఫలితంగా ఈరోజు మనకి ఎస్సీ వర్గీకరణ అయింది. ఇందులో భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంది? భారతీయ జనతా పార్టీ పాత్ర లేదు. భారత రాజ్యాంగం పాత్ర ఉంది. భారతీయ జనతా పార్టీ పాత్ర లేదు. భారత రాజ్యాంగం పాత్ర ఉంది. ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 340 అధికారుల ప్రకారం ఒకనాడు ఎస్సీలను కలపాలన్నా తీసే అధికారం లేదని అన్నాడు తీర్పు వస్తే, అదే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 340 ప్రకారం కలుపుకునే హక్కు, రాష్ట్రాన్ని అమలు చేసుకునే హక్కు రాష్ట్రాలకే ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని దానికి కారణం భారత రాజ్యాంగమే తప్ప భారతీయ జనతా పార్టీ కాదు. భారత రాజ్యాంగమే తప్ప వేరొకటి కాదు. మరి ఆ భారత రాజ్యాంగం ఇచ్చిన తీర్పు అంటే టీపాటో నాటికి మనకి ఇచ్చిన తీర్పు అనుకుంటే, ఆ తీర్పు అనుకుంటే రాజ్యాంగం అనుకుంటే, ఆ రాజ్యాంగం అనుకుంది బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు ఉన్నామా? సమాజం మొత్తాన్ని చేయనోడు చేశాడని చెప్పుకుంటూ, అరే రేవంతన్న చేశాడని చెప్పి రేవంతన్న చేశాడని చెప్పడం తప్ప చెయ్యినోడు పట్టుకొని ఆడికి ఒకరు ఉంటా, ఈడికి ఒకరు ఉంటా, వాడికి ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే నిజమైన వాళ్ళంగా, నిజాయితీ కలిగిన వాళ్ళంగా, నిజంగా అమ్మ పాలు తాగిన వాళ్ళంగా, అమ్మ చేతి కూడు తిన్న వాళ్ళంగా, విశ్వాసానికి ప్రతీకగా ఉండబడిన మనం చేసినోడు చేస్తాడని చెప్తాం, చేయనోడు చేయలేదని చెప్తాం. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ జరగడానికి తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు అమలు చేసుకోవచ్చని చెప్తే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో
విశ్వాసఘాతకం కదా. అన్నం పెట్టిన వాడిని సాయం చేసిన మర్చిపోవడం అంటే విశ్వాసఘాతకం కదా. తనకు లేవు. ఇందాక మా ఓడన్నట్టు జన్మనిచ్చింది అక్కడ, పునర్జన్మనిచ్చింది ఇక్కడ అని చెప్పడంతో పాటు సమాజాన్ని మొత్తాన్ని మభ్యపెట్టి మోసం చేసే దగ్గర తన వ్యక్తిగత ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం, తన వ్యక్తిగత స్వార్థ జీవితాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం జరుగుతున్న తప్పనిచ్చి మాదిగ జాతికి రాబోతున్న ప్రమాదాన్ని మాత్రం గమనించట్లేదు. దానికోసమే అన్నకి చెప్పారు, అన్నా మాదిగ జాతి ఎంఆర్ఎస్ ఉద్యమం తార్కిక గతి తప్పుతుందన్న. ఆ తార్కిక గతి తప్పుతున్నటువంటి దాన్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంది. ఈ రోజు ఈ స్థానంలో మీరున్నా, ఇక్కడ మేమున్నాం. సమాజాన్ని మేలుకొల్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది. సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే భవిష్యత్తు రానున్న తరాల్లో కూడా మనం కూడా జాతికి ద్రోహం చేసిన అవుతామన్నా. ఆ జాతికి ద్రోహంగా కాకుండా జాతిని కాపాడుకునే దగ్గర ముందు వరుసలో మనం ఉందాం. ఈ రోజు ఏ గట్టులో ఉండాలో మాదిగ జాతి తెలుసుకునే విధంగా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న. నిజంగా ఆ రోజు కూడా చెప్పాడు, ఎందుకంటే అన్న కూడా అంబేద్కర్ వాదులైతే ఈ గట్టును ఉండండి, అంబేద్కర్ వాదులైతే ఈ గట్టును ఉండండి, మనువాదులైతే ఆ గట్టును ఉండండి. మీరు ఏ వాదులు తేల్చండి. అందుకే 30 ఏళ్ల తర్వాత మనువాదులుగా మార్చే కుట్ర ఆ చేసే కుట్రను తిప్పుకొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుకనే ఓ ప్రయత్నం చేద్దామన్నా. ఆ ప్రయత్నంలో భాగంగా మనమేమి స్వార్థంతో చేయలేదు. అక్కడ ఏ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో? తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి అన్నొచ్చి ధన్యవాదాలు చెప్పాడు కదా. మనం పిలిస్తే అన్నొచ్చి ఇంతమంది ధన్యవాదాలు చెప్పాడు కదా. కూటమి ప్రభుత్వానికి మనం వర్గీకరణ చేసింది కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాడు కదా. మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన నైతిక బాధ్యతను చెప్పని గమనించిన మనం ఎంఆర్ఎస్ ఉద్యమం ఈ రోజు ఏదైతే తార్కిక గది తప్పుతుందో ఆ గది తప్పుతున్న దాని నుంచి కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉందన్నమాట. ఆ సంకల్పంతోనే తెలంగాణ రాష్ట్రంకి వచ్చాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్నీ చెప్పాడు. ఒంగోలు కేంద్రంగా వచ్చినప్పుడు ఆ సభకు ముఖ్య అతిథిగా పాల్గొనబడిన ప్రీతమనే మాట్లాడాడు. ఇక్కడ చెప్పడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలి. అక్కడ కూడా మన కార్యక్రమం ఏర్పాటు చేద్దామని ప్రీతమన్న ఆలోచన మేరకు, ప్రీతమన్న కోరిక మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చి మనం ధన్యవాదాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అయితే చాలా మంది చాలా రకాలుగా వాస్తవానికి ఇది ఆడిటోరియం నాకు చాలనుకున్నా, ఈ ఆడిటోరియం చాలనుకున్నా. బహుశా అన్న లేకపోతే ఇది కూడా ఉండదేమో, ఎక్కడ గొడవలు పెట్టుకునే వాళ్ళు మేము, అది వేరే విషయం. కానీ ఎన్ని అవరోధాలు కల్పించినా, ఎన్ని ఇబ్బందులు కల్పించినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా నేను ఒక్కటే నమ్ముకున్నాను, నిజం ఎప్పుడు కూడా నిలిచే ఉంటారు. అబద్ధం తాత్కాలికంగా, ఇది సామెత కూడా ఉంది కదా, నిజం నడపదాక అబద్ధం ప్రపంచాన్ని చూడుతుందని. కానీ నిజం ఎప్పుడు చెదులు పట్టదు. నిజం నిగురు గట్టుని నిప్పులాగా ఉంటుంది. అది ఈ రోజు కాబట్టి రేపైనా గ్రహించడం మానని చెప్పని ఆ నిజాన్ని సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందనే పేరు మీద మనం ముందు వరుసలోకి వచ్చి ముందులో నిలబడిపోతున్న క్రమంలో అండగా నిలబడిన ప్రీతమన్నకు అందరూ కూడా ఒకసారి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతూ, మనకి ప్రాంతాలు లేవు, వర్గాలు లేవు, గ్రూపులు లేవు. ఈరోజు ఇన్ని సంఘాలు వచ్చినా, ఇన్ని గ్రూపులు వచ్చినా అవన్నీ కూడా ఎంఆర్ఎస్ అనే ఉద్యమాల చెట్టుకు ములిసినటువంటి కొమ్మలుగా భావిస్తాం తప్పనిచ్చి ఆ తల్లి ఏరుగా ఉండబడిన మేము సమాజాన్ని కనపడకుండా పోతాం. ఎంఆర్ఎస్ ఉద్యమం అనేది మహావృక్షం అయితే ఆ వృక్షం కావడానికి తల్లి ఏరు ఉంటారు ప్రతి చెట్టుకి. ఆ తల్లి ఏరే ఈదుమూడి, ఆ ఈదుమూడి గడ్డ మీద పుట్టిన బిడ్డలు. మేము ఉద్యమాన్ని నిర్మించుకోవాలి, ఉద్యమాన్ని బతికించుకోవాలి, మాదిగ జాతిని కాపాడుకోవాలని సంకల్పమే ఉన్నది తప్పనిచ్చి దీన్ని అడ్డం పెట్టుకుని ఏదో చేసుకుందాం, దీన్ని అడ్డం పెట్టుకొని ముందుకు వెళ్దాం, దీన్ని అడ్డం పెట్టుకొని ఇంకోటి చేద్దామనే ఆలోచన అయితే లేదు. ఆ ఆలోచన ఉంటే ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు, కానీ అది లేదు. ఎంఆర్ఎస్ ఉద్యమం, ఆ ఎంఆర్ఎస్ ఉద్యమం తాలూకా అవశేషాలని కనపడకుండా చేస్తున్నటువంటి కొంతమంది స్వార్థపరుల శక్తుల్ని తరిమి కొడుతూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్న సంకల్పంతో మేము ముందుకు వచ్చామన్న విషయాన్ని స్పష్టం చేస్తూ నేను మరొకసారి చెప్తున్నా, అన్నా మీరు ఇందాక అన్న మాట ప్రకారం మీరు అవకాశం కల్పిస్తే 100%
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ఏ సందర్భాల్లో అండగా నిలబడింది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం మొదలైనప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉండి లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వర్గీకరణ సంబంధించడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయినాక అగ్నిపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం అయింది. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఉషామేర కమిషన్ వేయడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయినాక కమిషన్ దేశవ్యాప్తంగా చేయాలనిపిస్తే కాదని రాష్ట్రానికి పరిమితం చేయడం జరిగింది. ఆయన వేసినటువంటి ఉషామేర కమిషనే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ ఇంకా సుప్రీంకోర్టులోనూ పార్లమెంటులోనూ సజీవంగా ఉండడానికి కారణం రాజశేఖర రెడ్డి గారి విషయం కూడా మేము మెచ్చుకోలేదు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఈ రోజుకి నిలబడడానికి కారణం. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కూడా రామచంద్రరాజు కమిషన్ తో పాటు ఉషా మెహర్ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఆ ఉషా మెహర్ కమిషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందాక ఉన్నట్టు ఒక వాస్తవం అనుకుందాం. ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టం చేస్తే చట్టం అయితే దేశవ్యాప్తంగా వర్గీకరణ అమలు జరగడానికి ఉంది. కానీ అమలు చేసుకోమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. అక్కడికి ఎక్కడే అమలు అవుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో అమలవుతుంది. ఎందుకు చేయాలని సంకల్పబడిన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. అక్కడ ఎంఆర్ఎస్ మొదలైంది. ఆనాడు ముఖ్యమంత్రి ఉండబడి ఆయన చేశాడు. అక్కడ జరిగింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా వర్గీకరణ అమలుకి సిద్ధమైంది. అక్కడ కూడా ఏ పార్టీ ఉంది? కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఉంది. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? మాట్లాడకపోయింది కాక రేవంత్ రెడ్డి అన్నకి ఎస్సీ వర్గీకరణ జరిగిందనే సంతోషాన్ని ప్రజలకి లేకుండా చేసే కుట్ర చేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇరుగురు పెట్టే ప్రయత్నం, ఇబ్బంది పెట్టే ప్రయత్నం, అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేయడంతో పాటు ఈనాడు కూడా అడుగుతున్నారు. ఈనాడు కూడా జరుగుతుంది. ఇక్కడ పెన్షన్ పెరగలేదు. ఆడ 6,000 పెన్షన్ ఉంది, 4,000 పెన్షన్ ఉంది, ఇక్కడ 4,000 పెన్షన్, 6,000 పెన్షన్ అని చెప్పని జనాన్ని కూడగట్టే ప్రయత్నం జరుగుతుంది. పెన్షన్ పేరు మీద అస్తిత్వ ఉద్యమాలు చేసే ప్రయత్నం జరుగుతాము. మేము అడుగుతున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇక్కడ చట్టమైన చట్టం కాలేదు కదా. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం లేని ఆంధ్రప్రదేశ్ లో కదా. నిన్ను నాయకుడు చేసిన ఆంధ్రప్రదేశ్ కదా. నీకు కూడబెట్టిన ఆంధ్రప్రదేశ్ కదా. నిన్ను ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళిన ఆంధ్రప్రదేశ్ కదా. మరి ఆంధ్రప్రదేశ్ లో శాశ్వత పరిష్కారం జరగకుండా ఎస్సీ వర్గీకరణ ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడే బిల్లు ప్రయత్నం వచ్చింది. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయలేదు? అంటే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్ర జరుగుతుందన్నది అది గమనించినట్టు మనం లేదు. తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని గుర్తుంచుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పని ఇక్కడికి వచ్చి సీఎం గారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చామన్న సంగతి కూడా మీరు మర్చిపోతారు సైనిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరున సామాజిక నమస్కారం తెలియజేసుకుంటూ చివరిగా ఒక మాట చెప్తున్న గుర్తుపెట్టుకోండి. ఎవడి త్యాగం ఎవడికి ఎరువైంది, ఎవడి నేల చెందిన రక్తపొట్టు ఎవడి కీర్తి కిరీటంలో కలిగితురమైంది. ఎంఆర్ఎస్ ఉద్యమం 30 సంవత్సరాల పోరాటం, మన శ్రమ, మన త్యాగం, మన కష్టం, మన బలిదానాల మొత్తం కూడా ఒక్కడి కీర్తి కిరీటంలో కలిగితురాయింది. అందుకే ఆ కలిగితురాయినటువంటి దాని నుంచి మీ చరిత్రను రాసుకోండి. ఏడుకు వచ్చిన ప్రతి ఎంఆర్ఎస్ నాయకుడి కార్యకర్తకి మీ చరిత్ర మీరు రాసుకోండి. ఎంఆర్ఎస్ మీ పాత్ర రాయండి. ఎంఆర్ఎస్ మీ త్యాగం రాసుకోండి. ఎంఆర్ఎస్ మీరు చేసిన పోరాటం రాసుకొని మీ చరిత్రను మీరే లిఖించుకోవాలని చెప్పని సవినయంగా కోరుతూ, లేకపోతే ఏటగాడు చెప్పే పెట్టగతలే సమాజం మొత్తం నమ్మే ప్రమాదం అన్న విషయం కూడా మీరు మర్చిపోద్దని కోరుతూ, ఓ నా మిత్రులారా, ఎంఆర్ఎస్ దీర్ఘ పోరాటంలో మీ పాత్రని మీ చరిత్రను మీరే లిఖించుకోవాలని చెప్పని సవినయంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరున సామాజిక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా అన్న, వాస్తవానికి నాకన్నా చిన్నోడు, ఆయనకి 44 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నాకు 50, 10 ఏళ్ళు చిన్నోడు. కానీ నేను ఇంటికి అన్నగానే భావిస్తున్నా. అన్న ఎంత అండగా నిలబడ్డాడు అంటే నిజంగా 100% ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అన్న లేకపోతే మనం జరపలేము. కానీ అన్ని రకాలుగా అండగా ఉండి మనకి కార్యక్రమాన్ని నిర్మించినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పడంలో తన వంతు పాత్ర పోషించినటువంటి రేవంత్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మిగతా మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జీవన్, జై భీమ్, జై మాదిగా. ఈ యొక్క